సిట్టింగ్ ఎమ్మెల్యే పోతే సీఎం రావాలి కానీ హోమ్ వస్తున్నాడు ఇంటి. సీఎంకి తీరిక లేదా? మా అవసరం లేదా? అది ఏం లేదు రాజప్ప, అర్జెంట్ మీటింగ్ ఉంటేనో ఆగిపోయారు. మీ నాన్నని కోల్పోవడం పార్టీకి మా అందరికీ తీరని లోటే రాజప్ప. నువ్వేం దిగులు పడకు, పార్టీ నీకు అండగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకుంటావో కాంట్రాక్టులు చేసుకుంటావో నీ ఇష్టం. నీకేం కావాలన్నా అడుగు. బై ఎలక్షన్స్ ఎప్పుడు? మన పార్టీ ఎమ్మెల్యే నాగప్ప అకాల మరణంతో బై ఎలక్షన్లు రాబోతున్నాయి. అక్కడ నాగప్ప కొడుకు రాజప్ప మన పార్టీ టికెట్ రాసిస్తున్నాడు. తండ్రి పోతే కొడుక్కి, మొగడు పోతే పెళ్ళాంకి టికెట్లు ఇచ్చుకుంటూ పోతే కష్టపడే కార్యకర్తలు నాయకులు అయ్యేది ఎప్పుడు? అయినా అక్కడ నాగప్ప చచ్చిపోయాడని జనాల్లో సానుభూతి లేదు. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అవును సార్, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ రాజప్ప చేసే అరాచకాలకి మా చర్లలో మనకు ఒక్క ఓటు కూడా పడదు. మాచర్లలో మన రాఘవయ్య గారు పార్టీకి దూరంగా ఉన్న ప్రజలకు దగ్గరగా ఉన్న నాయకుడు. ఆయనకి టికెట్ ఇస్తే మనకి సీటు దక్కుతుంది, పార్టీకి ప్రతిష్ట పెరుగుతుంది. దయచేసి ఆయనకి టికెట్ ఇవ్వండి. ఈ సీఎం ఒకడు మంచి న్యూస్ అయితే ఆయన చెప్తాడు, బ్యాడ్ న్యూస్ అయితే మనల్ని చెప్పమంటాడు. రాజప్ప ఈ బై ఎలక్షన్ లో ఎవరికి టికెట్ ఇవ్వాలా అని పార్టీ మీటింగ్ లో చర్చ పెట్టారు. నేను నీకే ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టాను, కానీ ఈసారి రాఘవయ్య గారికి అవకాశం ఇవ్వాలని పార్టీ తీర్మానించింది. ఏంటి మినిస్టర్, మా నాన్న పోయాక రూలింగ్ పార్టీలో రూల్స్ మార్చారా ఏంటి? మీరు చెప్పాల్సింది చెప్పారు, విన్నా. నేను చెయ్యాల్సింది చేస్తాను, చూడండి. ఇన్నాటికి మీరందరూ ఇలా బయటికొచ్చి మాకు మద్దతిస్తున్నందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు. నాకు అధికారం లేకపోయినా నేనెప్పుడూ మీతోనే ఉన్నాను, ఉంటాను కూడా. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నాలాంటి నెమ్మదస్తులు కాదు, దూసుకెళ్లే యువకులు కావాలి. అందుకే మా అబ్బాయి సూర్యం బాబుని ఎలక్షన్లో పోటీ చేస్తే ఎట్లా? నాకు ఎదురు తిరిగిన ఈ జనానికి ఎదురొచ్చిన నీకు ఈ రాజప్ప అంటే ఏంటో తెలియాలి. మీ బతుకుల్లో వెలుగులు నింపుదాం అనుకున్న సూర్యుడు ఉదయించకుండానే అస్తమించాడు. ఇప్పుడు ఈ చచ్చిన శవానికి ఓటేస్తారో ఇక ముందు ఓటేసి శవాలవుతారో తేల్చుకోండి. ఇక నుంచి మార్చిలలో ఎలక్షన్స్ ఉండవు, ఓటింగ్ జరగదు. సిద్ధుగాడు బోని చేశాక మీ ఇష్టం వచ్చినట్టు పూసుకోండి ప్లీజ్. ఏంటి పాపా, ఇంకా బోనే అవ్వలేదా? నేను చెయ్యనా? హూ ఆర్ యు? ఈ రోజుల్లో పరిచయాలతో పని లేదు బేబీ. ఫ్రెష్ గా కనిపిస్తే పూసేయడమే. అమ్మాయిలు ఈ మధ్య పొడి బట్టల్లో కన్నా తడి బట్టల్లోనే అందంగా కనిపిస్తున్నారు. ఏ నిధి, నువ్వు ఇలా రావే. వాహ్, పేరుకు తగ్గట్టు దీని బాడీ మొత్తం నిధిలా ఉందిరా. దోచుకోవాలనిపిస్తుంది. You're crossing your limits. ఓ సిద్ధు! వాడెవడు? నీ బాడీ గార్డా? కాదు, దీని బాయ్ ఫ్రెండ్. ఓ హీరోనా? అయితే నువ్వు పిలిస్తే ఏముంటది? సబ్బగా ఉంటది. అదే నేను పిలిస్తే మజాగా ఉంటది. సిద్ధు, నానా సిద్ధు.
మాట్లాడక కొడతారు, నేను కొట్టి మాట్లాడతా. అందులో నువ్వు అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటది. నీకు చాలా ఎక్కువరా. అవునరా, ఎక్కువే. నాకు బాగా జీబీ ఎక్కువ. జీబీ అంటే నువ్వనుకుంటుంది కాదు రోయ్, గర్ల్స్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వేరే లెవెల్. ఏయ్ వీడు హీరోని ఫిక్స్ అయిపోయాడు రా, మనం కూడా విలన్లని ఫిక్స్ అయిపోతే బెటర్. ఎప్పుడు హీరోలో గెలవర్రా, అప్పుడప్పుడు విలన్లు కూడా గెలుస్తారు. బ్రో బ్రో ప్లీజ్ బ్రో, వదిలే బ్రో, అర్థమైంది బ్రో. ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే హీరోని గెలుస్తారు బ్రో. ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు, బాగుందిరా. మరి నిన్ను ముట్టుకోమన్నా ముట్టుకోవు, ఎలా రా? పేరెవరా ఫిక్స్ చేసింది? సారీ సార్. మరి క్యాప్షన్ ఏదిరా? డెబ్యూ డైరెక్టర్ కదా సార్, క్యాచ్ చేయలేకపోయాం. ఇప్పుడు చూడండి సార్. ఈగో కా బాప్, కొత్తగా ఉంది. ఐ లైక్ యూ. వస్తున్నా. ఓ మీరా, వచ్చేసారా? రండి. ఏంటండి ఏదో పొరపాటున పక్కింట్లోకి దూరినట్టు ఆ వింత రియాక్షన్ ఎందుకు? మనీలేగా, రండి. వామ్మో, ఈయన ఈగో హర్ట్ అయినట్టుంది. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్లా తళతళ మెరిసిపోతున్నారు. మీరు సూపర్. అసలు ఎలా అండి? హౌ? కొరుకుతా. కలర్ అయినా కలెక్టర్ అయినా నా ఈగో ముందు తలొగ్గాల్సిందే. నీకు చెప్పా కదా, సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తానని. సింగిల్ డ్రాప్. అమ్మయ్య, అన్ని కింద పడ్డాయి ఆయన మీదే. ఎవడైనా కొడితే అమ్మ అమ్మ నడుస్తాడు, నువ్వేట్రా నాన్న నాన్న అంటున్నావు? ఎవట్రా మీ నాన్న? ఆర్మిక్స్ డ్రై ఫ్రూట్ గడి వీడు మన బంటండి. బంటే తిండి నాకు గంటే తిండి వాళ్ళని మొహందానా. ఈ రోజు వాళ్ళ అమ్మ గురించి తెలియాల్సింది చెప్పరా. అబ్బా ఆపండి, వీడు నిజంగానే మన పిల్లోడు. చూడండి కావాలంటే. నాన్నే నా దేవుడు. ఈ టైటెకరా ఇదిగో మా ఆయన నా దేవుడు. సారీ కంపు కొడుతుందేంట్రా? ఆ సిద్ధన్న నా చెడ్డీలో ఎగ్గేసి కొట్టాడు అన్న. వెళ్ళి పిల్ల మీద కూర్చోలేకపోయావా? ఆమ్లెట్ అయిపోయింది ఎదవా. అయినా ఆ సిద్ధుగాడికి మధ్య పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది. ఆడు నేను ఎగ్గుతో కొట్టాడేమో, వాడిని నేను ఈగోతో కొడతా. నువ్వెక్కడికి? నువ్వు రామే. హాయ్. రే కాళ్ళు విరుగుతాయిరా. అసలు కన్న కొడుకును పెంచాల్సిన పద్ధతి ఇదేనా? ఏ గురు, ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడికి నాకు ఏ సంబంధం లేదు. అయినా ఈ మైసూర్ బోండంగాడు నా కొడుకు ఏంటి? నేను చెప్పేది ఈ నా కొడుకు గురించి కాదు, నీ నా కొడుకు గురించి. అయినా మావాడి సైజ్ ఏంటి, మీ వాడి ఏజ్ ఏంటి? మావాడు గూట్లో గుడ్డేసుకుంటాడంట. ఏంటి మావాడా? యావయ్యో, ఈ డిస్కషన్ అంతా మీ వాడి గురించే. బయట ఆడపిల్లల్ని ఇంట్లో చిన్న పిల్లల్ని ఏంటేసుకొని మొత్తం ఏడొకడు తెల్లారితే జాలి ఇంట్లో పడి చేస్తాడు. మీ వాడు మళ్ళీ లిమిట్స్ దాటితే నేను కంట్రోల్ దాటేస్తా. చెప్పండి ఆడికి. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్ అమ్మా. ఓహో, దుకాణం ఇంట్లోకి వచ్చేసిందిగా. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. పద్ధతి గురించి పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు. మరి నేనేగా చెప్పేది నచ్చగా ఇంట్రో అలాంటి. హే గురు, వాట్సాప్ రే. బాయ్ బాయ్ ఆంటీ. బాయ్. ఆహా, గవర్నమెంట్ వీడియోలు బ్యాచ్ చేసిందని మనోడు ఏకంగా ఇంట్లోనే షో మొదలెట్టేశాడు. ప్రతిదానికి మావాడా మావాడా అంటాం కాదు, అది ఇద్దరికి పెళ్లి చేసి తగలడండి. గ్రీన్ టీ షర్టు, బ్లాక్ ప్యాంటు. పెద్దరికం అనేది కాస్ట్యూమ్స్ లో కాదు, కస్టమ్స్ లో ఉండాలి. పదరా, ఇక్కడే ఉండి అడల్ట్ సీన్ కనెక్ట్ అయిపోయేలా ఉన్నాం. పదా, ఈ ముసలుడికి కలర్ఫుల్ టీ షర్ట్ అవసరమా? వీడు మళ్ళీ కనిపించాడు, మర్డర్ చేసేస్తా.
ఆయన చూసావరా సిద్ధు, చివరికి ఆ గుంతలక్కడి గాడు కూడా మనకు గడ్డి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అసలు నీకేంట్రా ప్రాబ్లం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి? ఆ అమ్మాయికి ఓకే, పైగా మినిస్టర్ ఫ్యామిలీ, మా ఇద్దరికి ఓకే, నీకే ఏంట్రా? నాన్న అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్, దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్న. అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే. రే వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? నువ్వన్నా చెప్పొచ్చుగా. మీరు నేను చెప్పేది వాడెందుకు చేస్తాడు? వాడికి అనిపించిందే వాడు చేస్తాడు. అవునరా, దొంగలో ఉన్నా. అరే ఉండరా, మళ్ళీ కాల్ ఇస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. బాబు గారు బొమ్మ. మీ బుక్. ఓ సారీ, థ్యాంక్స్ అండి. నేనెంత బాగా నచ్చానా? నచ్చడం ఏంటి? మరి నా బొమ్మ ఏంటి? ఓ ఇదా, నచ్చింది కనిపిస్తే బొమ్మేయడం నా హాబీ. అంటే నచ్చాననే కదా. ఏయ్ హలో, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను జనరల్ గా వేసాను అంతే, నువ్వే నాకు నచ్చలేదు. ఓహో, మరి నచ్చకపోతే నన్నెందుకు హక్ చేసుకున్నావమ్మా? చెప్పు. హగ్గా? నేను నిన్ను హక్ చేసుకోవడం ఏంటి? డోంట్ బి స్మార్ట్. ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్. నా బొమ్మను నువ్వు నీ బుక్ లో గీస్తే నీ బొమ్మను నేను ఇక్కడ ప్రింట్ వేసుకున్నాను. డిస్టర్బ్ చేసావబ్బా. ఏంటిది సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు? నేను చూడగానే ప్రపంచమే స్టక్ అయిపోయింది. సెన్స్ లెక్క. నాకు తెగ నచ్చేసావు, నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వేనా లైఫ్ పార్ట్నర్, నువ్వు ఫిక్స్ అయిపో. దిస్ ఇస్ టూ మచ్. సరే అయితే ఓ పని చేయి, నేను నచ్చాననుకో ఇక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపో. నచ్చలేదనుకో నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపో. వెళ్ళిపోతున్నావంటే నచ్చానే కదా. ఈ వైజాగ్ లో నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా, 2 days అని ముందుంటా, పట్టేస్తా. వెయిట్ చేస్తూ ఉండు. హాయ్. రే బంటి, ఇవాళ సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా. అవునా, నువ్వు నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. ఎందుకురా? ఎప్పుడు నేను నన్ను బయటికి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తున్నావు. ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి? ఇవాళ అద్భుతం జరిగిందిరా. ఏంటి? నిధి అక్కని వదిలేసి వెళ్ళిపోయిందా? కాదురా, ఇంకో కొత్త నా లైఫ్ లోకి వచ్చింది. ఓ అందుకేనా నీ ఫేస్ లో కళ వచ్చింది? అవునరా, నేను కోరుకున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది. ఏది? ఎక్కడుందన్నా? ఇక్కడే ఉందిరా, కానీ ఎక్కడో తెలియదు. వెతకాలి, వెతికి పట్టుకోవాలి. అన్నా, వైజాగ్ లో గూగుల్ కూడా తెలియని గల్లీలు నీకు తెలుసు కదన్నా. నువ్వు అనుకుంటే ఇట్టే కనిపెట్టగలవు. కనిపెట్టే నా బంగారం రా. చీర్స్. ఈ వైజాగ్ నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా, 2 days అని ముందుంటా. అయ్యో ఈగో బావా, అక్కర్మ. నువ్వేంటి బావా ఇలా వచ్చావు? ఇలానా? పోనీ లంగ జాకెట్ ఉంటే ఇచ్చేయి, అది కట్టుకొని అలా వస్తాను. నువ్వు తీర్చేయకపోతే నిజంగానే వేసుకొస్తానండి. జరగా అంటే బావా, ఇప్పుడు నువ్వు నా ఏరియాకి వచ్చి నా ఇంట్లో ఉండకుండా ఇక్కడెక్కడో ఉంటే నా ఈగో ఏం కావాలి? అది కాదు బావా, నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను. చా, నువ్వు ఈ బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వైజాగ్ లో ఊరుకుంటారా? అయ్యో, ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు. నీళ్ళు తాగునానా? బీచ్ లో బాబు బొమ్మ ఏంటిది? ఐ నో, సెల్ఫ్ రెస్పెక్ట్. కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఈగో క్వింటల్లో ఉంది. టాకర్ బ్యాగ్స్. ప్లీజ్ బావా. ప్లీజ్ బావా. ఇప్పుడు బావేనా దేవుడు అనే టాటూకు ఫాట్ ఫిక్స్ చేసి వెంటనే బయలుదేరు. ఎవరికి? ఇంకెవరికి? నీకే. ఆ టాటూ చూసారా సరే మన తాలూకా అని భయపడతారు. టాటూ వదిలే బావా, నేనే వచ్చేస్తాను. మరి ఇప్పుడే పోయింది సెల్ఫ్ రెస్పెక్ట్. టాకర్ బ్యాగ్స్. ఆఫ్టర్ ఆల్ కార్ డోర్వి నిన్ను చేత్తో క్లోజ్ చేయడం అంటే చపాక్ చేయండి. శుభమా అని అమ్మాయి కోసం వెళ్తుంటే ఈ ఈగో కాడ ఎదురాడేంటి? వాము, వీడు సెకండ్ ఎదురు వెళ్తే దగ్గర వచ్చిన అమ్మాయి దూరం అయిపోద్ది. గో బ్యాక్. స్వాతి. హాయ్ అక్క, బాగున్నావా? బాగున్నాను. హే బంటి.
అమ్మా నాన్న అందరు బాగున్నారా? అంత బాగున్నారక్క. నువ్వు పైకి పదా, నేను కాఫీ తీసుకొస్తా. సరే. నువ్వు రారా. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నా, నువ్వేంటి ఇక్కడ? ఇది మా బావెల్లు. ఓహో, ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా? చా, నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు. ఒక్క 2 days ఆగలేకపోయావా? అంత నచ్చేసానా? హలో హలో, ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో దూసుకెళ్ళిపోతున్నా? సర్లే, ఎలాగో మెడుతున్నా ఒకటే కదా, ఇక ఎవరి కోసం ఎవరు వస్తాయంటే. ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకెంత లవ్ ఉందో. దొంగ, నిన్న బీచ్ లోనే చెప్పొచ్చుగా. ఏంటి? నువ్వేం టెన్షన్ పడకు, నాకోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవ్వరికి చెప్పను. నువ్వు కూడా చెప్పుకో. అసలే మీ బావగాడు పెద్ద ఈగోస్టిక్. నేనే ఏదో మేనేజ్ చేస్తాలే. మన ఇద్దరం ఇలాగే సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు లవ్ చేసుకుందాం. ఓకే, బాయ్. రేపు నుంచి బాగా లవ్ చేసుకోవాలి. హాయ్. హాయ్ గురు. పైన చూస్తున్నావు ఏంటి? ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటే ఇదో ప్రాబ్లం. పారాగ్లైడింగ్. ఓ, తప్పు ల్యాండ్ అయ్యవా? ఓకే. పారాగ్లైడింగ్ వైజాగ్ లో లేదు, బ్యాంకాక్ లో ఉంది. గురు గురు, నువ్వు కనిపించేంత వీపీఎం కాదు. నైగో సాటిస్ఫై కానీ లాజిక్ సాటిస్ఫై అవట్లా. పై నుంచి ఎందుకు వస్తున్నావు? గురు, నీ పక్కింటి ఉన్నాయి కదా, పైనుంచి వస్తే ప్రాబ్లం ఏంటి? పక్కింటోడు పక్క నుంచి రావాలి కానీ పై నుంచి రావడం ఏంట్రా? చెప్పు చెప్పు చెప్పురా. నా కాలర్ పట్టుకున్నావు కదా? ఎస్, గట్టిగా. నేనే ఉంటా, బయటికి పోను. నైకు హర్ట్ అయింది. ఏంటి నీకు ఈగోనా? రేయ్, ఈగో అనేది BMW కార్ లాంటిదిరా. కొండం చాలా ఈజీ, మెయింటైన్ చేయడానికి దూలు తిరిపోద్ది. అయినా నా ఈగో ముందు ఈగో ఎంతరా బచ్చా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్రతి ఒక్కరికి ఈగో అంట. హే, నువ్వా? ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ? కార్ ఎక్కు. ఏంటి, ఎవరైనా గుద్దేశారని టెన్షన్ పడ్డావా? గుద్దేస్తే పర్లేదు కానీ నేను చూస్తేనే టెన్షన్ వస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెళ్లికి ముందే కార్లో రొమాన్స్ అనుకుంటారు. ఒకసారి కొంచెం అమ్మాయిలో బిహేవ్ చేయవే ప్లీజ్. ఏ, అబ్బాయిలు రొమాన్స్ గురించి మాట్లాడాలా? అమ్మాయిలు మాట్లాడకూడదా? ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు, సార్ కలుస్తావని. ఓహో, అంటే మీ డాడీ ముందు పెట్టి పెళ్లి పంచాయతీ పెడతావా? నో, జస్ట్ క్యాజువల్ మీటింగ్. నీకు ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయను, అలాగని నిన్ను అస్సలు వదిలిపెట్టను. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. హాయ్ అంకిల్. హాయ్ సిద్ధు, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకిల్, మీరు ఎలా ఉన్నారు? పొలిటీషియన్ కదా, ఇంట్లో తక్కువ విధులు ఎక్కువ ఉంటూ సొంత ఇంటికే చుట్టపు చూపులా వస్తున్నాను. సిద్ధు, ఒకసారి మీ పేరెంట్స్ రమ్మను, కూర్చుని మాట్లాడదాం. ఓకే అంకిల్, కానీ అది డాడీ అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఎవరు సార్ ఈ అబ్బాయి? అన్నీ కుదిరితే అల్లుడవుతాడు. ఏం చేస్తుంటాడు? సివిల్స్ లో టాపర్, అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి అమ్మాయి? తను చదివి ర్యాంక్ కొట్టాడు, ఇది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది. హాయ్ ఆంటీ. హాయ్ నిధి. ఏంటమ్మా, నా గురించి మీ ఫ్రెండ్ కి గొప్పలు చెప్తున్నట్టున్నా? చెప్పుకోవాలనే ఉంది. సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికీ చెప్పుకోవాలని ఆశపడుతున్నా. నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డానో ఒప్పుకునే రకం కాదమ్మా వాడు. వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు. బట్ ఒకసారి నచ్చితే మన మొత్తన్నా వదిలిపెట్టాడు. అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను. హలో, ఏంటి ఆనందం లేదా? ఆపకుండా బుక్ నువ్వు తెగ తినేస్తున్నావు. ఇది బుక్ చదివితే మన కోసం కాదుగా. నీలాంటోడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం. ఏం స్వాతి, పక్క పక్కన ఉన్న వాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసిమెలిసి ఉండాలి గాని విడిపోయిన స్టేట్స్ లా సెటైర్ వేసుకోవడం ఏంటమ్మా?
మాట్లాడేది ఏం అర్థం కావట్లే. నేనేం మాట్లాడలేదే. నేను నోట్తో మాట్లాడితే నువ్వు నీ కళ్ళతో మాట్లాడుతున్నావు కదా. దూరంగా ఉండి కనిపించట్లేదు, దగ్గర రానా? ఎప్పుడు ఇదే గోలా, వేరే పనేం లేదా? హలో హలో, ఇక్కడ ఐఏఎస్ అమ్మా, ఐఏఎస్. హా తెలుసులే, యువర్ ఆల్వేస్ స్మార్ట్ అని. కాదు, ఐ అండ్ స్వాతి. వచ్చేస్తున్నా. నువ్వు వస్తే నేను అరుస్తా. ఏది అరు చూస్తా. ఏంటిది? నేను అరుస్తా. ఏది అరు? నేను అరుస్తాను. వద్దు. అరువు. పిచ్చరేసేమిట్రా? పారాగ్లైడింగ్ నువ్వు రాలేకపోయావా? పొద్దున్న లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు. ఇలా గోడలు దూకి రావడమేనా పద్ధతి? అమ్మాయిలు కనబడితే చాలు ఆ మూతలో దూకేయడమే. నీలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమాయకురాలని ఆడది ఇలా బతుకుతుందిరా? బయట ఉంటే భయం అని, ఇల్లంటే సేఫ్ అని ఇంట్లో పెడితే ఇంట్లో దూరం మింగేయని చూస్తారా మీరు? నీలాంటి ఊరిని ఊరికే వదలకూడదురా. ఊరి నడిపట్లో ఉరి తీయాలి. ఇలా చేస్తే ఆ గురుగారు ఇచ్చే బిల్డప్ కి నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. అందులో కొత్తగా అవడానికే ఉంది. అంటే నా క్యారెక్టర్ బ్యాడా? అయితే నిజంగానే వస్తా. నేను నిజంగానే అరుస్తా. అది చూస్తా. హే, ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే ఓకేనా? నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు నీ కోసం నేను వస్తే వద్దంటావేంటి? స్వాతి! స్వాతి! ఏంటి ఇది? బయట ఉంటే ఎవడో కెలుపుతారని నిన్ను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేస్తావా? నీ అవతారం చూసి అమాయకురాలు అనుకున్నాను కదే. పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిల కదా నిండు బట్టలు వేసుకున్న నువ్వే డేంజర్ లో ఉన్నావు. నీలాంటి వాళ్ళే కదే కనబడ్డ ప్రతి అబ్బాయికి జనాలిస్తూ వీడు ముసలోడు అవ్వకూడదే అని వాళ్ళ మగతనాన్ని మంట కల్పిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు నేనేం చెప్పాను? మా ఇంటి పరివేం కావాలి? చెయ్యి. ఇంకా ఎంతసేపు ఊహలో ఉంటావురా? ఇలా చేస్తే ఇన్నోసెంట్ అయినా నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. అందుకే ఎవరం బ్యాడ్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్ గా అక్కడే ఉండడం బెటర్. సరే, నువ్వు బుక్ చేయడం మాపేసి రెస్ట్ తీసుకో. నెక్స్ట్ టైం చేయాలో నేను ప్లాన్ చేస్తా. ఓకే, గుడ్ నైట్, బాయ్. 3,000 లక్ష మళ్ళీ జాక్ పాట్ మిస్ అయింది. 30,000 బొక్క. ఏంటండి మళ్ళీ ఓడిపోయారా? డబ్బులు పోయాయా? నేను ఎప్పుడైనా ఓడిపోయే మాసం డబ్బులు పెట్టానా? మనమే గెలిచాం. అబ్బా, అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా? నేను ఎప్పుడైనా మాట తప్పారా? ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి. ఖర్చు అంటే గుర్తొచ్చింది, మన బంటిగాడి స్కూల్ ఫీజు కట్టాలి. బంటిగాడు ఎక్కడ? పక్కింట్లో ఉన్నాడు. అది పక్కింటోళ్ళే కట్టమను. మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? అదేనండి, మన పిల్లోడి ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? మన పిల్లోడే పుట్టింది ఇంట్లోనేనా, పెరిగిందంతా ఆ కొంపలే కదా, ఆలే కట్టమను. మ్యాచ్ బొక్క, మళ్ళీ ఫీజు బొక్క. పిల్లలు అన్నాక ఇరిగింటికి పొరుగింటికి వెళ్లకుండా ఉంటారా ఏంటి? వెళ్తారు. ఈ ఎంటేసుకొని బయటకు వెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు. సచ్చి చెడే మనం కంటే స్టాంపులు ఆలేసుకుంటున్నారు. ఆలే కట్టమను. అదేం లాజిక్ అండి? లాజిక్ కాదు, లా. 10 ఏళ్ళు కంటిన్యూస్ గా ఒకే ఇంట్లో అద్దెకుంటే ఆ ఇల్లు వాళ్ళ సొంతం అవుతుంది. నేను ఇల్లు రేట్లేదు కదా, జస్ట్ ఫీజు కట్టమంటున్నా. దట్స్ ఆల్సో ఏ ప్రాబ్లం. చేస్తున్నా ఈ నీగోతో. ఏమైందక్క? నా కర్మ, వీడు అర్థం పద్దలే నీగోతో నాకు నరకం చూపిస్తున్నాడు. ఏమే కాఫీ? తెస్తున్నా. ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఆయన మోహన్ కొట్టు. ఓకే. కొట్టమంటే నిజంగానే కొట్టావు, ఇచ్చిరా. తెలుసులే అక్క. శర్మ. బావా కాఫీ. దాని దెబ్బ నువ్వు తెచ్చావంటి? దానికి బాగా కండపట్టింది, వెళ్ళి కరిగించి వస్తా. ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే, క్లోజ్డ్ రూమ్ లో ఏం వేడిగా తీసుకురా. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి, నువ్వు వెళ్ళి కూర్చో. ఏమే కాఫీ తీసుకురా. ఎవరు తెస్తే ఏంటి బావా? నీకు అర్థం కాదు, ఈగో ఇష్యూస్ అవి. ఒకరోజు ట్యూషన్ చెప్తాను. చెప్పు. లిప్స్టిక్ పెట్టావా? లిప్స్టిక్ లేదండి. నా బర్త్డేకి యానివర్సరీకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా? మరి మిగతా రోజులు చాప్స్టిక్ పెట్టమను. దాని పెదాలు పగిపోతే నేనేగా సఫర్ అయ్యేది. తుడుచుకో పెట్ల తోటి. ఓ ముద్దు లేదు ముచ్చలేదు, లిప్స్టిక్ మాత్రం పెడతాను. వెళ్ళి లోపలికి. ఇట్లా అయిపోయింది. బావా మీతో ఒక విషయం మాట్లాడాలి. బావైనా దేవుడు. టాటూ కావాలా? ప్లీజ్ బావా, చెప్పేది విను. చెప్పు. నాకు మొన్నొకడు బీచ్ లో తగిలాడు. నేను చెప్పలే వైజాగ్ కుర్రోళ్ళు యావరేజ్ ఫేషన్ కూడా వదలరని? అదేంటి ఇప్పుడు? నేను ఆడికి నచ్చానంట. నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. డెఫినెట్ గా ఓడిపోతాడు. ఇక్కడ ఎవడు రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ప్రాబ్లం ఇక్కడే బావా, వాడు వచ్చేస్తున్నాడు. అదంతా ఈజీ కాదు. మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ అథెంటికేషన్ కావాలి, నా ఫోన్ కి ఓటీపీ రావాలి. వాడు మన మేడ కాదు కదా, ప్రహరీ గోడ కూడా తాకలేడు. అయ్యో,
వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు. ఎవడాడు? మన పక్కింటి సిద్ధు. అమ్మ సిద్ధుగా అక్కడ దాంతో స్లైడింగ్, ఇక్కడ దీంతో పారాగ్లైడింగ్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా పసిగట్టేశాను. నువ్వేం టెన్షన్ పడు. వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకోను కానీ వాడి ఈగోని టచ్ చేశాడు. సో నీకు వాడి వల్ల కాదు కదా, ఎవడి వల్ల ప్రాబ్లం రాదు, రానివ్వను. సార్ తప్పైపోయింది సార్, ప్లీజ్ వదిలేయండి సార్. నలుగురు మధ్యలో తిరుగుతున్నప్పుడు నా ధైర్యం 4 గోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా? మాచర్లలో రాజప్ప రాక్షసత్వం, కొత్తగా వచ్చిన కలెక్టర్ని కిరాతకంగా చంపిన రాజప్ప. తప్పైపోయింది సార్, క్షమించండి. నేను కలెక్టర్ని చంపడం చూసావా? చూస్తావా? మాట కంఠం దాటితే నీ ప్రాణాలు కంఠంలోనే ఆగిపోతాయి. అక్క, ఏం స్వాతి? బావకి సత్యమూర్తి అని అడ్వకేట్ తెలుసా? దేనికి? ఏం లేదక్క, నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం. ఆయనకు ఆ టాటూలోడు తప్ప ఇంకెవ్వరు తెలీదు. ప్లీజ్ అక్క, కొంచెం కలవాలి. బావని అడుగుతావా? ఈ ఫోటో చూసావుగా, ఈయన ఈగో కోసం మమ్మల్ని అవుట్ ఫోకస్ లో పెట్టాడు. ఈయనతోటి పని అవ్వదు గానీ ఒక పని చేద్దాం. పక్కింటి అంకుల్ కి చాలా పరిచయాలున్నాయి, వెళ్ళి అంకుల్ని అడుగుదాం. సరే పద. హాయ్ అక్క. హాయ్ సుకన్య, రారా రామా. తిను మా బాబాయ్ కూతురు స్వాతి. నమస్తే ఆంటీ. అమ్మాయి లక్షణంగా ఉంది. అంటే అమ్మ కూడా వచ్చేసింది. రండి కూర్చోండి. కూర్చోమ్మా. మా స్వాతి సత్యమూర్తి అనే అడ్వకేట్ ని కలవాలంటక్క. నరేంద్ర గారికి ఏమైనా తెలిసేమో అని అడుగుదామని వచ్చాం. హాయ్ రా సిద్ధు. ఒసే, నీకు కానీ నీ బాబు గాని సత్యమూర్తి అనే లాయర్ తెలుసా? మూర్తి అంకులా? తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండే. అయితే వెంటనే మీ అంకుల్ కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పి అతని లొకేషన్ షేర్ చేయి. ఓకే, బాయ్. సిద్ధు, హలో. ఎవరిని కలవాలి? తిరిగి మాట్లాడి ఎందుకు? నేను ఉన్నా కదా. సత్యమూర్తి అనే అడ్వకేట్ సిద్ధు. సత్యమూర్తి, మా మూర్తి అంకుల్. ఈజ్ వెరీ 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 క్లోజ్ టు మీ, యు నో. ఎప్పుడు వెళ్ళాలి? నేను తీసుకెళ్తా, రండి. నేను కాదు సిద్ధు, స్వాతి. ఓ, మీరు కాదా? స్వాతియా? రే సిద్ధు, చిన్న పిల్లరా, తీసుకెళ్ళరా. ఇంకేమ్మా, ప్రాబ్లం సాల్వ్ కదా. అసలు ప్రాబ్లమే సిద్ధు అక్క. సిద్ధు తీసుకెళ్తానంటే మా ఆయన అస్సలు ఒప్పుకోడు. దానికో ప్లాన్ ఉంది. ఏమండి, స్వాతికి ఏదో పనుందంట, బయటికి వెళ్ళాలని అడుగుతోంది. చూసావే, నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయి పర్మిషన్ అడుగుతుంది. నీ ముఖానికి ఎప్పుడైనా అడిగిన పర్మిషన్? ప్రతిదానికి కమిషన్ మాత్రం అడుగుతావు. బుగ్గుముద్దు పెట్టేవంటే పెద్ద సమతలాగా. ఏదో ప్రాస కోసం అన్నాలే, పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పు. మీరు పర్మిషన్ ఇచ్చారు సరే, కానీ మన పక్కింటి సిద్ధుని తోడెళ్ళమంటే వెళ్ళనంటున్నాడండి. ఈడాపోయింది, అడ అసలే ముదురు. అబ్బా, అది కాదండి. ఇంత ఇగో ఉన్న మీరే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు తను రానంటే మీకు హర్ట్ అవ్వదు? వర్కౌట్ అయింది. అయింది, వెళ్ళాల్సిందే. నేను చెప్పానని చెప్పు, సచ్చినట్టు వెళ్తాడు. మీరు చెప్పారని చెప్తే అసలు వెళ్ళంటున్నాడు. రే సిద్ధు, రే సిద్ధు, నీతో మాట్లాడాలి. ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా, చెప్పు. మా ఆవిడ చెప్పిన పని చేయనన్నావంట. ఎస్, నీకు నాకు పడదు కదా. నీకు నాకేంట్రా? నువ్వంటేనే నాకు పడదు, కానీ మా ఆవిడకి నీకు ఓకే కదా. అది చెప్తే వెళ్ళాలిగా. నేను వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. వెళ్ళాలి. ఈ ముక్క డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఫోన్ లో ఎందుకు? డైరెక్ట్ గా చెప్తే రిక్వెస్ట్ అవుద్ది, ఫోన్ లో చెప్తే కమాండ్ అవుద్ది. నువ్వు వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి. నేను వెళ్ళను, వెళ్ళను, వెళ్తాను. ఎలా వెళ్తావో చూస్తాన్రా. ఎలా వెళ్తాడా? అదే కదా మనకు కావాల్సింది. ఏంటపా?
సారీ బాస్, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. పిల్ల మంచి షేప్ లో ఉంది, మళ్ళీ గుర్తిస్తా. అయ్యో కనబడలేదు బాస్, సారీ. సారీ చెప్పాగా, లైట్ తీసుకో. ఇల్లు బాస్. సిద్ధు లీవ్ ఇట్. దిగు. వదిలేసే. ఏమన్నా ఇట్స్ ఓకే. సిగ్నల్ పడింది. దిగు, ముందు దిగు. ఇదేం చేస్తావు? చెప్పు. సిద్ధు లైట్ తీసుకో. వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకే. ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ, కానీ ఆపడం చాలా కష్టం. నీ లైఫ్ వేరే సిద్ధు, కాబోయే సివిల్ సర్వెంట్వి. ఇది కాదు నీ జీవితం. ఇదే నా జీవితం. కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను. అందుకే సివిల్స్ తీసుకున్నా. సివిల్ సర్వెంట్ అంటే జీతం కోసం చేసే ఉద్యోగం కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అమ్మ చెప్పు. ఏంటి అంత చిరాగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, వస్తుంటే రోడ్డు మీద కూడా ఇరిటేట్ చేశాడు. 4 పీకావా లేదా? పీకేవాడినే, స్వాతి పక్కన ఉందని వదిలేసా. ఎక్కడికి పోతాడు లేరా, వైజాగ్లోనే కదా ఉంటాడు. ఏదో ఒక రోజు టైం బాగాలేకపోతే వాడే ఎదురుపడతాడు. చూసుకోవా, గుడ్డోడువా, కళ్ళు కనిపించట్లేదా? సారీ తాత, ఏరుకో ఏరుకో, కనబడలేదు, ఏరుకో. అమ్మా నిజంగానే వన్ టైం బాగాలేదమ్మా. I will try my level best. థ్యాంక్ యూ సార్. వెళ్ళిన పని ఏందా? అవ్వలేదు, కానీ అవుతుందన్న నమ్మకం. ప్రతి నా కొడుకు నేనే గుర్తు చేయాలి. ఏమండి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సేమ్ టు మీ. ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ కదా, నేను లిప్స్టిక్ వేసుకుంటా ప్లీజ్. బయట ఎర్రమట్టి ఉంది, మూతలతో పూసుకో. అసలే కాల్సినాక నేను వస్తున్నా. పడక మిస్డ్ కాల్ ఇస్తున్నా చేరేంట్రా. విష్ మీ యార్. చెప్పురా. హలో అన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చిందన్నయ్య. నా ఊపిరి మిస్ యూనివర్స్ మరి మిస్డ్ కాల్ ఇవ్వడానికి. అసలే నా పెళ్లి రోజు నాన్ స్టాప్ కాల్స్ తో నేను బిజీ. పెళ్లి రోజా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్ యూ రా, గుర్తు పెట్టుకుని మరి కాల్ చేసావు. అది కదన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చింది మరి. ఏదో పెట్టే ఫోన్. అసలే కాల్స్ వస్తున్నాయి బయట. అది కదన్నయ్య. ప్రతి నా కొడుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమే. హాయ్. వేసుకుంది మాంటేజ్ సాంగ్. ఈ వైల్డ్ మూమెంట్స్ ఎందుకురా? ఏదో ఒక చిన్న హై, ఆల్ గుడ్ వైబ్స్. పాట పాడింది, పక్కనే తిరిగింది, పడిపోయింది అనుకుంటున్నావా? యా, ఆల్మోస్ట్. అది జరగదు, జరగనివ్వను. ఎందుకు? నా ఈగో ఒప్పుకోవట్లేదు. నీ ఈగో ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి? నాకు రెస్పెక్ట్ కావాలి. ఎంత కావాలో చెప్పు, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. చెప్పురా. ఓ అర్ధ కిలో రెస్పెక్ట్, పావు కిలో పావు బా చెప్పు. ఏ హోటల్ నుంచి? ఆల్మండ్ వచ్చా. రెస్పెక్ట్ అంటే మర్యాద, మర్యాద కావాలి. ఓకే గురూజీ. పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా? జీతో పాటు ఇంకోటి కూడా పెట్టాను, చూసుకోండి గురూజీ. దీంతో నన్ను కొట్టావేమో, నా ఈగోను కొనలేవు. సైజ్ చేయించుకుంటా. మరి ఇంకేం చేయాలి గురూజీ? జనరల్ గా మీ అమ్మ నాన్న పెళ్లి రోజైతే ఏం చేస్తావురా? సెలబ్రేట్ చేస్తా. నీదైతే చిల్లరైపోతా. మరి నాదైతే
అంటే ఇవాళ మీది హ్యాపీ యానివర్సరీ గురూజీ. ఈవినింగ్ పార్టీ వేరే లెవెల్. నాకు అలాంటివి నచ్చవు, అవి ప్రైవేట్ పర్సన్. ప్లీజ్ నా కోసం ప్లీజ్. సరే 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 గ్రాండ్ గా చెయ్యి, లేకపోతే రింగ్ వాపస్ ఇచ్చేస్తా. ఓకే. ఏమే శ్రీకన్య బాబు, ఇది వచ్చిందేంటి? సుకన్య ఏమండి లిప్స్టిక్ ఉందా, వాడేసావా? ఎప్పుడు వాడం గనక అయిపోవడానికి ఉంది. వాడేసేయి. థ్యాంక్స్ అండి. కూర్చోండి లే. అదిగో గురించి ఎలా పడుకున్నారు? ఐఎమ్ ఫీలింగ్ కిడ్డిష్ రా. అనకురా. అయినా నువ్వేంట్రా యానివర్సరీ అని పెళ్లి చేసావు? ఐఎమ్ ఫీలింగ్ రియలీ కిడ్డిష్ రా. సో క్యూట్ గురూజీ. ఏం క్యూట్ ఏంటో. ఇంతకీ టాక్ ఏంట్రా? టాకా వేరే లెవెల్ గురూజీ. అచ్చం సినిమా హీరోలా ఉన్నామంటున్నారు. ఏంది గురూజీ? నన్ను ఎదురుగా పెట్టుకోవాలి వాడిని ఉన్న పోగొడతాయంట్రా. వావ్, మీ నీడని కూడా మీరు డామినేట్ చేయట్లేదంటే మీరు నిజంగానే ఈగోక బాప్ గురూజీ. నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. బట్ నేను కాదు గురూజీ. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. నేను కాదంటున్నానా? సరే ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం నేనేం చేయాలి చెప్పు. ఉన్నట్టుంది గుండె హెడ్ మీదకి వచ్చినట్టుంది, మరి నా ఫీలింగ్ నాస్టాలజిక్ రా. నాస్టాలజికా? అంటే గ్యాప్ బాగా వచ్చిందా గురూజీ? గ్యాపా? గ్యాప్ ఏంట్రా? అదే పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటే పెద్దోళ్ళ మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురూజీ. ఓ అదా, చాలా వచ్చిందిరా. మీ గ్యాప్ ని ఫిల్ చేయడానికి, మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందుంది గురూజీ. రెడ్ బుల్ కాదు, బెడ్ బుల్. దీంతో మళ్ళీ ఫామ్ లోకి వస్తానంటావా? మామూలు ఫామ్ కాదు గురూజీ, యువరాజ్ సింగ్ లాగా 6 బాల్ 6 లే. 6 బాల్ 6 ఎందుకు లేరా? జస్ట్ ధోని లాగా లాస్ట్ బాల్ 6 కొట్టి ఐ జస్ట్ వాంట్ ఫినిష్ ఇట్ ఇన్ స్టైల్. ఓ యా వావ్, నోట్లో వేసుకుని రెచ్చిపోండి గురూజీ. మరి బంటిగాడు ఈ టైంలో పంటే అవన్నీ చూసుంటాగా. మీనాక్ష లేపాక్షి ఎంజాయ్. స్వాతి, ఈ రోజు నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటవి? పాత రోజుల్లాగా 3 years వెంట పట్టడం, 3 months డేటింగ్ చేయడం, ఇవన్నీ టైం వేస్ట్ చేయవరాలు. మన క్యారెక్టర్ గురించి తెలియాలంటే మన ఫోన్లో ఉన్న ప్లేలిస్ట్ వింటే చాలు. 3 పాటలతో నా క్యారెక్టర్ గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు. అవసరమా సిద్ధు ఇవన్నీ? చాలా అవసరం. తీసుకో, విను విను, తీసుకో, పెట్టుకో. ఏంట్రా? అక్క కోసమే కదా మా నాన్నకు పాన్ ప్లాన్ చేసావు? అవునరా, మీ నాన్నని పాన్తో ఫ్లాట్ చేసా. ఇప్పుడు మీ అక్కని ప్లేలిస్ట్ తో ఫ్లాట్ చేస్తా. ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ రోజా. పరువం వానగా నేడు కురిసేనులే, తుమ్మురి పాలలో ఈడు తడిసిం, అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. ఇవి వింటావా? నేచర్ లెవర్ని కదా. నేనింత బాగా చదువుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సాంగ్స్ నువ్వు విను, బాగా హెల్ప్ అవుతుంది. నౌ ప్లే ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. సెకండ్ సాంగ్ ఫ్రమ్ వర్షం. నీటి ముల్లి నన్ను గిల్లి వెళ్ళిపోకే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఇవే వింటావా? యా, అవే వింటా, అవే వినాలి. ఇప్పుడు అందరూ యోగాలు, ఎక్సర్సైజులు ఎందుకు చేస్తారు? మైండ్ ఫ్రెష్ అవుతుందని. ఇప్పుడు థర్డ్ సాంగ్ విను, నీ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. ప్లీజ్ ప్లే ద ఫైనల్ వన్. థర్డ్ సాంగ్ ఫ్రమ్ నరసింహ. ఎక్కు తొలి మెట్టు. అయితే నువ్వు ఒక్కని పట్టు. ఇదేంటిది? ఈ పాట వస్తుంది. ఇది నా ఫోన్ కాదు, ఇది నీ బంబం గడ్ ఫోన్. ఒక నిమిషం ఆగు. నా ఫోన్, ఇది నా ఫోన్. నా ఫోన్లో పాటలు విన్నావు ప్లీజ్. ఈ రోజుకి ఈ పాటలు చాలు ప్లీజ్. స్వాతి, స్వాతి ఆగు.
పాటలు ఎలాగో ఫ్లాప్, మాటలు చెప్పడం మనకు రాదు. కానీ నా కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది కదా, అది నిజం. నీకేదో అర్థమైంది కదా, అది నిజం. ఆ నిజం గురించి తర్వాత మాట్లాడుకుందాం, పద. గురూజీ లోపలికి రావచ్చా? రారా. మరి బాబీజీ? బాబీజీ కూడా రమ్మంటుంది, రారా. గురూజీ గురూజీ రారా. ఏంటి గురూజీ, రాత్రంతా జాగరమేనా? వేటాడాల్సిన సింహంలా కూర్చున్నావు. సింహం బాబీని అడుగురా. బాబీ బాబీ వేర్ ఇస్ బాబీ? ఇంత లాబీ. అదేంటి గురూజీ? నీ ఆత్రంతో నా రాత్రంతా పాడు చేసావు. నన్ను ఒక్కనే రూమ్ లో పెట్టి లాక్ చేసావురా. మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. నాకు ఆ అవకాశం నువ్వు ఎక్కడిచ్చావురా? ఈ టైంలో పంటే అవన్నీ చూసుంటాక తినండి. మరి ఒంటి మీద మరకలి అంటే పాన్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అన్నమాట. చాలా. నిరాహార దీక్ష చేసేవాడికి నిమ్మరసం ఇస్తారా? మోషన్ టాబ్లెట్ కాదు. బయట జలపాతం, లోపల వర్షపాతం. సారీ గురూజీ, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే, నువ్వు పాత కక్షలన్నీ మనసులో పెట్టుకునేది ప్లాన్ చేయలేదు కదా? ఊరుకోండి గురూజీ, నీ మీద నాకు కక్షలు కాంక్షలు ఏంటి? ఇంత పవర్ఫుల్ ఏంట్రా? ఇవాళ మళ్ళీ ప్లాన్ చేయమంటావా? వద్దురా, నీ ప్లాన్ వద్దు, నీ పాన్ వద్దు. ఇంకొకసారి టచ్ చేయరా. నాకు బ్యాగ్ ఉంది, టచ్ చేయగలిపోరా. నేను కాస్త ఒంటరిగా ఉంటేరా. ప్లీజ్ వెళ్ళిపోరా, వెళ్ళిపోరా. ఈ పాన్ ఎంత పవర్ఫుల్ ఏంట్రా? ఈ విషయంలో మాత్రం నేనేమి హెల్ప్ చేయలేనమ్మా. ప్లీజ్ సార్, ఎలాగైనా ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ గుర్తుందా సిద్ధు? మరిద్దరం ఫస్ట్ టైం కలిసిన ప్లేస్. నా లైఫ్లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇలా మర్చిపోతాను? ఆ రోజు నువ్వు కలిసిన తర్వాత నీ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. కానీ నువ్వే నాకు చాలా హెల్ప్ అయ్యావు. నేను వెళ్ళాలనుకున్న ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళావు. కలవాలనుకున్న ప్రతి ఒక్కరిని కల్పించావు. నా కోసం టైం అంతా స్పెండ్ చేశావు. నేను లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ సిద్ధు. టూ మచ్ ఈగో విల్ కిల్ యువర్ టాలెంట్. నీ బాగుందలే. ఈ పుష్పం గడువుడు. గురూజీ మే ఆ గయా. నాకు హిందీ రాదు కానీ పూలతో పాటు కాడలు కూడా తీసుకొచ్చావు. దేనికో? ప్రపోజ్ చేద్దామని. ఎవరికి? ఇంకెవరికి గురూజీ? మీ స్వాతికి. ఆ పూలు తీసి నీ చెవులో పెట్టుకో, ఆ కాడలు తీసి కింద పెట్టుకో. అదేంటి గురూజీ అలా అంటున్నావు? ఇంకెక్కడ స్వాతిరా? వచ్చిన పని అయిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎటో వెళ్ళిపోయింది స్వాతి, ఇలా ఒంటరయ్యాడు సిద్ధు, ఓ చల్లగాలి. ఈ విషయం ముందే తెలుసా? తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు గురు? గురువా? ముందుండాల్సిన రెస్పెక్ట్ ఏది, వెనుకుండాల్సిన జీ ఏది? స్వాతి కోసమే నేను నిన్నాళ్ళు భరించా. తనే వెళ్ళిపోయాక నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రే సిద్ధు, నా ఈగోని రెచ్చగొడుతున్నావు. పుచ్చ పగిలిపోతే. స్వాతి ఎక్కడా? మాచర్లా. హే సిద్ధు, స్వాతి ఏమందిరా? ఏ ఆగరా,
అడుగుతుంటే ఏం చెప్పకుండా వెళ్తావేంటి? ఒప్పుకుందా లేదా? చెప్పడానికి స్వాతి లేదమ్మా. ఎక్కడికి వెళ్ళింది? మాచర్లంట. ఆ పిల్లదే మాచర్లా? అయితే ఇంకే, ఆ పిల్ల మన పిల్లే. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజంరా, అక్కడున్న వాళ్ళందరికీ మీ నాన్న పేరు చెబితే చాలు హడల్. ఆ ఫేస్ కంత సీన్ ఉందా? పోరా, చూడటానికి కొంచెం సిల్లిగా కనపడతారేమో గాని అప్పట్లో మీ నాన్నకున్న వెయిట్ అంతా ఇంత కాదు. నువ్వు ఆయన కొడుకు అని తెలిస్తే చాలు స్వాతిని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారా. వెళ్ళరా వెళ్ళరా, నా బుజ్జి కాదు, వెళ్ళి నా కోడలు తెచ్చేరా. ఓ మై డాడో, థ్యాంక్ యూ సో మచ్. వచ్చారా? ఏంటి ఇంత లేటు? రండి భోంచేద్దురు గాని. వాడెక్కడ? వాడిని కూడా పిలువు, కలిసి తిందాం. వాడిక లేడుగా, పక్కింటి స్వాతి కోసం వెళ్ళాడు. స్వాతి కోసం? ఈ మధ్య వాడు అమ్మాయితో బాగా ఎక్కువ తిరుగుతున్నాడు. నిధికి తెలిస్తే బాగోదు, చెప్పాడికి. వాడు అమ్మాయితో వెళ్ళలేదండి, ఆ అమ్మాయి కోసం వెళ్ళాడు. స్వాతికి ప్రపోజ్ చేసి తీసుకురావడానికి వెళ్ళాడు. నీకేమన్నా పిచ్చా? ఇక్కడ నిధిని పెట్టుకుని స్వాతికి ప్రపోజ్ చేయడం ఏంటి? అబ్బా, స్వాతి ఏ వైఫ్ అని వాడు ఫిక్స్, కోడలని నేను ఫిక్స్. మీరు కూడా ఫిక్స్ అయితే ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా చస్తారు అని చెప్పు, ఏం పర్లేదు. అయినా మీరు ఫిక్స్ అయితే సరిపోతుందా? నాకు చెప్పగలదా? నేను ఎదవనా? అక్కడ నిధికి తెలిస్తే మన ఫోటోలకి దండ ఇప్పిస్తుంది, అర్థమవుతుందా నీకు? ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు మహానుభావుడు? మాచర్లా. అదేంటండి మాచర్లా అనగానే అలా షాక్ అయ్యారు? అక్కడ మీరేం చేసి వచ్చారో మర్చిపోయారా? కొత్తగా వచ్చావు కాబట్టి నా గురించి నీకు తెలియదు అనుకుంటా. ఇక్కడికి ఎవడొచ్చినా నా మాట వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. రాజప్ప, ఈ చైర్లో కూర్చున్నా కాబట్టి పద్ధతిగా ఉన్నాను. ఒకసారి పొజిషన్ పక్కన పెడితే నీకన్నా పెద్ద రౌడీ నేను. మరి పెళ్లి చూపులప్పుడు అరిచిన వరకే చెప్పారు. బ్యాలెన్స్ చెప్తే ఏమనేదానివి? ఛీ అని అనేదాన్ని. అందుకే చెప్పలేదు. మీరిచ్చిన బిల్డప్ కి మీరేదో పెద్ద తోపు అనుకుని సిద్ధును అక్కడ పంపాను కదా, ఇప్పుడు ఎలా? ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుందంటే ఏం చెప్పుకుంటావో చెప్పు, మాట్లాడు. ఇదిగో అమ్మ కొడుకు ప్రాణం తీసేస్తున్నారు. హలో, హామా నిధి. హలో అంకుల్, సిద్ధుకి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నాడు? సిద్ధునా? అది వాడు. నేను ఏంటి అంకుల్, ఎనీథింగ్ రాంగ్? అయ్యో చిచి, నథింగ్ రాంగ్ అమ్మా. మరి సిద్ధు ఎక్కడా? సిద్ధు ఎక్కడంటే చెప్పండి అంకుల్, చెప్పండి. అది వాడు మన పక్కింటి స్వాతితో వెళ్ళిపోయాడమ్మా. పక్కింటి స్వాతియా? అదెవరు? అంటే దాంతో లేచిపోయాడా? అయ్యో చిచి, లేచిపోవడం అంటే మనం ఉండగా కాదు, కానీ లేచిపోయాడని చెప్పండి. ఇంచుమించు అలాంటిదే అనుకోమా. కానీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకు నిధి. వాడిని నీకిచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత. ఉన్నావా? ఇప్పుడు ఇదేం చేస్తుందో ఏంటో. చూస్తావేంటి? పెట్టు, కూడు. చచ్చే ముందు తిని చేస్తాను. పెట్టు. మాకున్న గొడవ దాంతో, మధ్యలో నువ్వెవడురా? తనేం చేసిందిరా? అది వీడి మనవరాలు. మాచర్లో ఎలక్షన్స్ జరిపించడానికి వైజాగ్ వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. స్టేట్ లో ఎక్కడ ఏం చేసినా మాకు తెలుస్తుంది. అంటే నన్ను వైజాగ్ మొత్తం తిప్పింది ఎందుక? మీ గొడవ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా, అది చెప్పడానికి ఈ ఊరొచ్చా. రేయ్, స్వాతికి నేనున్నా, తర్వాత మీ ఇష్టం. రోయ్, ప్రాణాలు పోయే దగ్గర ప్రపోజల్స్ ఏంట్రా? మొత్తం 30 మంది వచ్చారు, 3 పడిపోయారు, ఇంకా 27 మంది మిగిలారు. నాతో కలిపి 28. ఎవడో ఒకడేసేస్తాడు. రేయ్, ఇది నీ ఏరియా కాదు, నీ ఊరు కాదు, నీకేంట్రా సంబంధం? వచ్చిన దాన్నే పో. మాట్లాడేసుకుందాం అనుకుంటే మర్యాదగుంటది, కుమ్మేసుకుందాం అనుకుంటే బాడీలు కొరియరే. వీడికి చెప్తే అర్థం కావట్లేదు, చావును వెతుక్కుంటూ వచ్చాడు. ఇద్దరిని కలిపేసేంటి రా.
చెప్పు, బిజీగా ఉన్నా. రే అప్పుడే బిజీ ఏంట్రా బాబు? ఏంటో చెప్పినా అన్న. అదేనా నీ పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ ఎక్కడికి? గుంటూరు జిల్లా. ఎక్కడికి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. సంబంధాల గురించి ఎవడో మాట్లాడాడు. రేయ్, మీ అందరికో గుడ్ న్యూస్. ఇక నుండి మీకు, మీ ఊరికి, గుంటూరు జిల్లాకి నేనే కలెక్టర్. సిద్ధు సిద్ధార్థ్ రెడ్డి ఐఏఎస్. ఎవడైతే నాకేంట్రా? రాజప్ప కొడుకు ఇక్కడ. మాచర్లొచ్చి రాజప్ప మనుషుల మీదే చేస్తావా? రాజప్ప, వీరప్ప, తొక్కప్ప, నా బొంగప్ప, ఎవరికైనా ఇదే పనిష్మెంట్. మొదలెట్టినప్పుడు ఎంతమంది అనేది కాదు, చివరికి మిగిలిందే లెక్క. కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది కాబట్టి కంట్రోల్డ్ గా గుట్టా, లేకపోతే నా కొడుక తొక్కితే జాకిలేసి లేపలేదు నీ బాడీ. రే వీరా, నీ అయ్య రాజప్పకి చెప్పు, ఇన్నాళ్ళు మాచర్లలో మనుషుల్ని మృగాలు వేటాడారు. ఇప్పుడు ఆ మృగాల్ని వేటాడే మగుడు మాచర్ల గడ్డలు అడుగు పెట్టాడు. ఇక్కడ నుంచి వేరే లెవెల్. అందరూ ఉన్న ఒక అమ్మాయి ఒంటరిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు. తనేదో బలంగా కోరుకుంటూ ఉండాలి, లేదా తన బలాన్ని కోల్పోయి ఉండాలి. అసలు ఆ రాజప్పేవాడు, వాడికి మీకున్న సమస్య ఏంటి? ఈ సమస్య ఇప్పుడుది కాదు, 30 ఏళ్ల క్రితం మొదలైంది. మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు. అప్పటి నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఎలక్షన్స్ అనేవి లేకుండా చేశాడు. రాజప్ప అంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది. అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడ పరిస్థితుల్ని, ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు. నా మాట వినరా, నువ్వు కోరుకున్నట్టే కలెక్టర్ అయ్యావు. హాయిగా లైఫ్ లీడ్ చేయక ఎందుకురా రాజప్ప గడికి ఎదురెళ్తానంటావు? వద్దురా నాన్న. వాడు పెట్టిన భయం కన్నా మనలో ఉన్న భయమే చాలా డేంజర్. ఆయన నేను టార్గెట్ చేస్తున్నది రాజప్పని కాదు, జనాల్లో ఉన్న భయాన్ని. అదంత ఈజీ కాదురా. అదంత కష్టం కూడా కాదు నాన్న. ఒక్కసారి ఇక్కడ ఎలక్షన్ జరిగితే జనాల్లో ఉన్న భయం పోయి ధైర్యం దానంతరదే వస్తుంది. అయిన ఎలక్షన్లు అంటే 5 ఏళ్ళకి ఒకసారి వేలికి రంగు పూసుకునే తంతు కాదు, ఒక తరం భవిష్యత్తు. మా అన్న చనిపోయినా తన ఆలోచనని బతికించాలని నేను వైజాగ్ వచ్చి ప్రయత్నాలు చేశాను.
చదువుకుంటాను వెళ్ళి చావును వెంటేసుకొచ్చావు కదంటే భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి, కళ్ళ ముందే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పసిపిల్ల కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చిందే? ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా? మర్చిపోలేదు నాన్న, మర్చిపోలేదు కాబట్టి ఇదంతా చేస్తున్నాను. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? సార్, కొడుకు కోసం మీరు చేయలేంది తన అన్న కోసం ఏదో చెయ్యాలనుకుంటుంది. చేయనివ్వండి సార్. బాబు, నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు. నువ్వు నా కూతురు కోసమే వచ్చావని తెలిసింది, చాలా సంతోషం. కన్న తండ్రిగా చెప్తున్నా, వీలైతే నా కూతురుని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. కనీసం మీరైన ప్రాణాలతో బ్రతుకుంటారు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలా లేదా న్యాయాన్ని కాపాడాలా? ఆ రాజప్ప తన మనుషుల్ని ఏదైనా చేస్తేనే వదలడు. అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు. ఏం జరిగింది? ఎవర్రా వాళ్ళు? వాళ్ళు కాదన్నా, వాడొక్కడే. మనమని తెలియ కొట్టుంటాడు అన్నా. తెలిసే కొట్టాడన్నా. రాయ్, ఎవడో కొడితే ఇంట్లో దూరి ఆడంగుల్లో పసుపు రాసుకుంటున్నారా? రాయ్, వాడు కొట్టింది నిన్ను కాదు, 30 ఏళ్లుగా నేను కాపాడుకుంటున్నా నా పరువుని. ఎక్కడ్రా వాడు? హలో నాన్న, లవ్ యూ నాన్న. రే, లవ్ యూ దేనికో? నువ్వు లవ్ యూ చెప్పినప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరుగుతుంది. అయినా లవ్ యూ దేనికో? నేను స్వాతి కోసం ఇక్కడికి వస్తే నువ్వు ఏకంగా ఈ జిల్లాకే పోస్టింగ్ ఇప్పించావు. నువ్వు సూపర్ నాన్న. ఆహాహా, నీకు అలా అర్థమైందా? అసలు జరిగిందేంటో తెలుసా? మీ ఇంటి వాటర్ కూడా అద్భుతం అమ్మా. అయినా ఏంటమ్మా ఇది, పెళ్లి ముహూర్తమా? ఆగండి, మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి? అయినా గుర్తుందమ్మా, వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత. నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి, కాఫీ బాగుంది సార్, వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా. ఇప్పుడు అది చూడండి. నువ్వుగా చెప్పవు అనమాట. కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయావా? అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్. ఇదేంటమ్మా, ఇది అన్యం కదా. నేను మీకు చేసింది అన్యాయమైనప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే. డీల్ క్యాన్సిల్. అరే అదేంటమ్మా అంత సింపుల్ గానే సార్? వాటర్ ఏంటి తేడాగా ఉంది? ఇందాక అద్భుతంగా ఉందన్నారు. అన్నానమ్మా, అంటాం 1,00,000 అంటాం పోస్టింగ్ వస్తుంది అనుకునేసి అన్ని నమ్మేస్తారా? ఇంకోటి చెప్పనా, వింటావా, భరిస్తావా? మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం. మీ అమ్మగారికి చెప్పు. అదిరా జరిగింది. అది నాన్న, నాకు నిజమైన ఫ్రెండ్ నువ్వు ఉన్నావు. నా కోసం ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా? ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న. అది నా కోసం ఏమైనా చేస్తుంది. రే సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా? అసలు ఇక్కడ జరిగింది ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా? సరే ఫోన్ పెట్టే, నేను నీకు మళ్ళీ కాల్ ఇస్తా. బాయ్. సెంటర్లో దిగడంటే ఎవరికి ముందట్టు బండి వెనకపోని అన్నా, బండి వెనకపోని. మాచర్లొచ్చి ఈ రాజప్ప కొడుకు మీదే చెయ్యేసి ఇంకా ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యంరా? ఓహో,
రాజప్ప అంటే నువ్వేనా? కొడితే ఎవడన్నా పేషెంట్ అవ్వాలి కానీ ఇలా ముసలివాడు అయ్యాడేంటా అని తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నా. తండ్రి కొడుకులు డ్యూయల్ కట్అవుట్. ప్రింటింగ్ మిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. యాజ్ ఇట్ ఈస్ దింపేసాగా. సార్ సార్ వద్దు సార్. కాబోయే కలెక్టర్ పబ్లిక్ ప్లేస్ సార్. ఇష్యూ పెద్దదైపోతుంది. తర్వాత కంట్రోల్ చేయడం కష్టం. నా మాట వినండి సార్. రై, నీకు ఈ జిల్లా కొత్త, నాకు కలెక్టర్లు కొత్త కాదా? నువ్వు పుట్టక ముందే నేనంటే ఈ ఊర్లో భయం పుట్టింది. 30 ఏళ్ళుగా నాకు ఎదురు నిలబడ్డాడు లేడు, తిరిగి మాట్లాడినోడు లేడు. జనరల్ గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను, కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా. బొమ్మ బొరుసు వేస్తా. బొమ్మ పడితే దేవుడి దగ్గరికి, బొరుసు పడితే ఈ ఊరు వదిలిపెట్టిపో. అదృష్టవంతుడురా, బురుసు పడింది. డేటు మారేలోపు మాచర్లో వదిలి పారిపో, బతుకుతావు. మహర్జాతకుడు అయ్యా, ఈ భూమి మీద ఎవడికి దక్కని అదృష్టం నీకు దక్కింది. వాడు బొమ్మ బొరుసు వేస్తే ఫస్ట్ టైం జీవితంలో బొరుసు పడింది. నీ అంత అదృష్టవంతుడు ఎవ్వడూ లేడు. సర్ది, మొత్తం సామాన్లు సర్ది, వెంటనే బయలుదేరు. ఫోన్ చేసుకో, ఎవరితోనైనా మాట్లాడు, పోస్టింగ్ మార్పించుకో, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్ మీరు ఎప్పుడు ఇంతేనా? భయపడుతూనే ఉంటారా? బాబు, ఇది మాచర్ల. ఇక్కడ భయం ఉన్నవాడే బతుకుతాడు. ఆంటీ మీరా? రండి రండి. ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరేంటమ్మా సడన్ గా? ఏమిట్రా? ఏమిటి? ఏంటమ్మా చిన్న దెబ్బే? ఇంతలా తగిలితే చిన్న దెబ్బలంటావేంట్రా? ఇదెందుకు వచ్చింది ఇక్కడికి? నీకోసమే. తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు తీయట్లేదంట. అందుకే తను కూడా మాతో పాటే వచ్చేసింది. ఆయనది ఎలా ఉన్నారా? అబ్బో, మంచి వీడి మీద ఉందిగా. ఒరే నరేందర్, సురేందర్, ఎంత కాలం అయిందిరా నిన్ను చూసి. అవునరా. ఏంటి సడన్ గా ఊడిపడ్డావు? ఎదుగో నా కొడుకు కోసం వచ్చానురా. అతను నీ కొడుకా? ఏంటండి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అదేంట్రా, మన గురించి ఏం చెప్పలేదా? ఆయన అలా చాలా దాచిస్తారులేండి. చూడమ్మా, అసలు మేమిద్దరం నిజం చెప్పాలంటే నా చేతులు కాలు ఆడడం లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకంటే తప్పదురా, మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. అయినా నువ్వెందుకు పెట్టుకున్నావురా వాడితోటి? ఇప్పుడు ఎందుకు రా మాట్లాడేది, జరిగిపోయింది. కానీ అయినా నాకేం తెలుసురా, వాడు అంత డేంజరస్ ఫెలోని. రే సురేందర్, ఇప్పుడేం చేయమంటావు అది చెప్పరా ముందు. చేసేదేముంటుంది, నీ ప్రాణాలు దక్కాలంటే ఊరొదిలి పారిపోవటమే. నీ తండ్రి కొడుకులు సరిపోయారురా. అప్పుడు నువ్వు నా మాట విన్నావు, కానీ ఇప్పుడు మాత్రం నీ కొడుకు నా మాట వింటలేదు. ఏమైందిరా? ఏముంది, వచ్చి రాగానే ఆ రాజప్పతో పెట్టుకున్నాడు. కరెక్ట్ టైంకి వచ్చావు. నువ్వైనా చెప్పు,
ఇలాగే మొండిగా వెళ్ళి నా కొడుకు నాకు దూరం అయ్యాడు. వచ్చి రాగానే ఈ గొడవలు రే సిద్ధు, నాన్న ఏ ముహూర్తాన నీకు ఈ జిల్లాకి పోస్టింగ్ రాకూడదనుకున్నాను, ఆఖరికి అక్కడికే రావాల్సి వచ్చింది. దీనికి కారణం ఎవరైనా, కారణాలు ఏదైనా వద్దురా. మనకి గొడవలు వద్దు. ఇంకా నా మాట విను, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అవును సిద్ధు, వద్దు నాన్న. అలాగే నాన్న, వెళ్ళిపోదాం. కానీ ఊహ తెలిసినప్పటి నుండి తనతో పాటే పెరిగిన అన్నను పోగొట్టుకున్న స్వాతి, ఊహ తెలియకుండానే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పాప కళ్ళల్లోకి చూసి చెప్పండి నాన్న, వెళ్ళిపోదాం. ఇది ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు, ఒక నియోజకవర్గ సమస్య. ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోబోతున్నా. ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం. ఎదురిద్దాం. సార్, ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి నేను పార్టీకి ఫండ్ ఇస్తూనే ఉన్నాను, కానీ పార్టీ మాత్రం నాకు టికెట్ ఇవ్వడం లేదు. ఈసారి నాకు టికెట్ ఇవ్వాల్సిందే. సార్, నాకు స్టేట్ లో ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలిచే సత్తా ఉంది. స్టేట్ లో అన్ని సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, బీఫామ్ కూడా ఇచ్చేసాం. కానీ ఒక్క సీటుకి అవకాశం ఉంది. మాచర్ల. ఇక్కడ నామినేషన్ వేస్తేనే చంపేస్తారు సార్ ఆ రాజప్ప. బతుకుంటే వచ్చే ఎలక్షన్లో ట్రై చేసుకుంటా సార్. ఈసారి కూడా మాచర్ల యునానిమస్. కొత్తగా జిల్లాకొచ్చే కలెక్టర్ కోసం ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జరగని పెళ్లికి పందిరేసినట్టు ఏంటి అడావిడి? కలెక్టర్ రాడు. ఇక్కడికి రాకముందే మాచర్లు వచ్చి రాజప్తో పెట్టుకున్నాడు. మావాడిచ్చిన వార్నింగ్ కి ఈ పాటి జిల్లాయే కాదు, స్టేట్ దాటి పారిపోయి ఉంటాడు. పారిపోయి ఉంటాడన్నావు? సరేందయ్యా రాజప్ప, ప్రైవేట్ ప్లేస్, మందు గిందు సెటప్. ఓహో, ఇది ఇలాంటి రియాక్షన్స్ పడతాయనే ఎవడో చెప్తే తెలియడం కంటే నేనే చెప్దామని వచ్చా. జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకున్నా. సెంటర్ లో కబడ్డీ సర్దుకుపోయి పద్ధతిగా చెప్పా. మళ్ళీ ముందొచ్చి నిలబడ్డా చౌబయ్యో లేదరా? చావు భయం అంటే ఇది. మీ మాచర్లోడు అనుకుంటా భయపడిపోతున్నాడు. మంది మాచర్లే కాదు కదా, అందుకే భయం లేదు. అయినా నేను కొట్లాటకు రాలా, కంటెంట్ మాట్లాడదామని వచ్చా పద్ధతిగా. నువ్వు చెప్పినట్టు ఈ జిల్లాకు నేను కొత్తే. ఇక నుంచి నీకు కూడా అన్ని కొత్త కొత్తగా కనిపిస్తాయి. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఈసారి నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించడమే. చూస్తున్నారండి సార్, నేను చెప్పాల్సింది అయిపోయింది. నిజం రా, నమ్మండి. మీరు చెప్పాల్సింది చెప్పేస్తే నేను వినేసి పోతా. ఇది జనం, ఇది నేను పెట్టిన భయం. ఈ రెండింటిని వేరు చేయటం చాలా కష్టం. అబ్బా అబ్బా, ఏం డైలాగ్ చెప్పినావయ్యా రాజప్ప. అబ్బో, ముసలోడికి చిన్న పిచ్చి ఎక్కువే. ఆగండి ఆగండి. నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా పంచులు, వీళ్ళేమో బోయపాటి సింగ్ లా యాక్షన్. ఇప్పుడు నేనేం చేయాలి? రాజమౌళి హీరో లాగా ఎలివేషన్ ఇవ్వాలా? సరే, మీరంతగా గులగుల పడుతున్నారు కాబట్టి మీ అందరిలో సరైన రసికరాజా ఒక్కడు ముందుకు రండి. ఒక్కటే పంచ్. పల్స్ రేట్ పెరగకపోతే నా కొడకల్లారా. రాజప్ప కొడుకు మీద ఒట్టావు. రారా నా రసిక రాజా, నీకివాళ ఫస్ట్ నైట్.
పెట్టిన భయం. ఎగిరిగిరి పడుతున్నావు, పోతావు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఇక మొదలెడదామా? సివిల్ సర్వెంట్ అంటే సాఫ్ట్ గానే ఉండాలి, కానీ ఇన్బిల్ట్ కమర్షియల్ అంటున్న కలెక్టర్. కామెంట్లు, లైక్లు, షేర్లు ఏమీ అరే సిద్ధు. ఓన్లీ యాక్షన్ అంటున్న కలెక్టర్. సారీ రా సిద్ధు, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియక నీకు పోస్టింగ్ ఇప్పించాను. నేను కోపంతో చేసిన పని వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు. డాడీతో మాట్లాడి పోస్టింగ్ మార్పిస్తాను. ఓయ్, నువ్వు అలాంటి పనులేం చేయకు. నువ్వేం చేసినా నా మంచిగా చేసావు. అయినా సడన్ గా నీలో ఇంత మార్పు ఏంటే? ఇది నీకు సూట్ అవ్వదు, కానీ నువ్వు నీలాగే ఉండు. ఐఎమ్ రియల్లీ సారీ రా. ఆ సారీ ఏదో నాకు చెప్తే నేను వచ్చిందారనే పోతా. అల్లుడు గారు, అసలు నీకు ఇచ్చే డైలాగు అసలు ఆగా తీసుకో. హే గురు, వాట్ ఏ లవ్లీ సర్ప్రైజ్. వచ్చి రాగానే పోతానంటావేంట్రా? అంత అర్జెంట్ ఏంట్రా? అర్జెంట్ కాదురా, ఎమర్జెన్సీ రా. ఐ వాంట్ సారీ రైట్ నౌ. హే, సారీ కోసం ఇంత దూరం వచ్చావేంట్రా? స్వాతి, వీడికి శారీ పట్టరా. సారీ అంటే కట్టుకునే సారీ కాదు, చెప్పుకునే సారీ. రామ్మరా, బాగుందమ్మా వరస. మీకేమో రొమాన్స్లు, మాకేమో రివెంజ్లు. ఈ వయసులో నీకు రొమాన్స్ ఏంట్రా గురునాథం? గురునాథం కాదు, కాల్ మీ గురు. మేనల్లుడు అంటే ఇంటి కుక్కతో సమానం, ఎలా అయినా పిలవచ్చు. ఇల్లరికి వచ్చిన ప్రతి అల్లుడు ఈడ్లాగా ఉంటాడు అనుకుంటాడు. ఆల్రెడీ ఒక్కరిని తెచ్చిపెట్టుకున్నారుగా, మరి అంతకాలం ముద్దొస్తే అది మూతి నాకండి. ఏమయ్యా గుంతలక్కడి వచ్చి రాగానే మంచి ఫైర్ మీద ఉన్నావు, ఏమైంది? వచ్చాడా మంచి టీషర్ట్ వేసుకుని ఊపుకుంటూ ఊపుకుంటూ మొత్తం ఫ్యామిలీ ఇక్కడ తెచ్చారా? రేయ్ సిద్ధు, నా ఒంటి మీద చొక్కా నలిగితేనే నా ఇగో హర్ట్ అవుద్ది. అలాంటి నువ్వు నా చొక్కా ఊడదీసి మరి కొట్టు. సో నువ్వు నాకు సారీ చెప్పేదాకా ఈ మార్చలు వదిలే క్వశ్చనే తీసుకేసి చెప్దాం గురు. రాగరాకు వచ్చావు, ఆల్రెడీ మర్యాదలు ఎంజాయ్ చేయి. ఫస్ట్ ఐ నీడ్ షవర్ రా. ఎరా నరేందర్, చెప్పరా సురేందర్. వాడి ఈగోకి మీ వాడు లొంగుతాడా? 30 ఏళ్లుగా రాజప్పకున్న ఈగోనే లెక్క చేయలేదు, వీడి ఈగో లెక్క. అయితే వీడు మాచర్లలో ఫిక్స్. నారాయణ గారు, కాస్ట్లీ బ్రేక్ఫాస్టా? మింగేయడం బాగా అలవాటైనట్టుంది. అదే సార్, హెల్త్ కాన్షియస్, ఫిట్నెస్, 6 ప్యాక్. భలేవారు సార్, అందరూ అదే అంటున్నారు. మెయింటైన్ చచ్చిపోతున్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఏంటి అప్డేట్? ఏ సార్, నీకు ఎన్నిసార్లు చెప్పాలా? పడేదే ఒక్క నామినేషన్, దానికి ఎన్ని పేపర్లు వేస్ట్ చేయాలా? ఒక్క నామినేషన్ అని ఎలా డిసైడ్ అయ్యారు? ఇక్కడ రాజప్ప తప్ప ఎవరు నామినేషన్ వేయరు సార్. ఆయనకి ఎదురుగా నిలబడి ధైర్యంగా నామినేషన్ వేసినప్పుడు లేడు, రాడు. ఏమో, ఉన్నారేమో, వేస్తారేమో. ఇన్నేళ్లుగా జరిగింది ఇప్పుడు జరుగుద్దా సార్? ఫోన్ ఒక్క నిమిషం సార్. హలో సార్, నేను పుట్టింది పెరిగింది ఇక్కడే సార్. ఇంకో 3 నెలల్లో రిటైర్ అయిపోతున్నా సార్. కానీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఓటు హక్కు వినియోగించుకున్నాను సార్. నేను పోయేలోపు ఇంకొకసారైనా ఓటు వేయాలని కోరిక సార్. కానీ నాది తీరని కోరికలా మిగిలిపోయేలా ఉంది సార్. హలో సార్, ఎక్కడ ఉన్నాడు? బిజినెస్ డీల్ మీద బయట ఊరు వచ్చాం, ఏంటో చెప్పు. నామినేషన్ కదా, దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఊర్లోకి వచ్చాక ఫోన్ చేస్తా. రూల్స్ అంటే రూల్స్, గవర్నమెంట్ రూల్స్. ఎవరికి కావాలి సార్? చెప్పా. ప్యూన్లా కాకుండా ఒక తండ్రిలా చెప్తున్నాను సార్. ఇన్నాళ్ళు మనం రాజప్పకి ఎంత భయపడ్డామో ఇప్పుడు ఈయనకు కూడా మనం అంతే భయపడాలి సార్. ఏంటి మతుండే మాట్లాడుతున్నావా? వీడికి నేను భయపడాలా? 4 రోజులు ఆగు, ఆడైపోతాడు. ఆయన 4 రోజుల్లో పోయే రకం కాదు సార్.
వచ్చి రాగానే వేరని కొట్టాడు. ఇన్నేళ్ళు ఎప్పుడేం జరిగిందా? అంతెందుకు సార్, సెంటర్లో రాజప్పే వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయలేదు. మనం ఎంత సార్? సార్ ఆయన చదువుకున్నాడు గాని సాఫ్ట్ కాదండి. కలెక్టర్ కాకముందు ఆయన వేరే లెవెల్ అంట. సార్ అటో సార్ చూడండి. అయ్యి బాబు టక్ తీసేశారు. తీస్తే ఏంటి ఇప్పుడు? సార్ ఆ రాడ్ రోడ్డు మీద పడింది కాబట్టి సరిపోయింది, కానీ అదే మనిషి మీద పడితే. నారాయణ గారు రండి, ఓ టీ ఇద్దాం. తీసుకోండి సార్. వద్దులేండి సార్. ఫ్రెష్ తీసుకోండి. కూర్చోండి సార్. ఇప్పుడు నాకు ఓ ప్రాబ్లం ఉంది. జనరల్గా నేను కొట్టిన తర్వాతే మాట్లాడతాను. ఆ రాజప్పని రమ్మనండి, చిన్న ట్రీట్ ఇద్దాం. ఫోన్ చేయండి. అది కొంచెం మీరు మీ మాట. ఓహో రాజప్ప గాడ్. మరి భక్తుడు పిలిస్తే భగవంతుడు రాడా? వచ్చేస్తాడు. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడు. హలో. ఏంటి ఇంకా రాలేదు? టైం అవుతుంది, అన్న వెయిట్ చేస్తున్నాడు. అది రాజప్ప గారికి ఒక్కసారి ఫోన్ ఇవ్వ, మాట్లాడాలి. అన్నా నారాయణ మాట్లాడాలంట. చెప్పు నారాయణ. సార్ ఇక్కడ సంతకం. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు. మొత్తానికి ఆఫీస్కి పిలిపించి నామినేషన్ వేయించారు ఇన్ టైంలో. రాయ్, నువ్వు పుట్టక ముందే నేను అసెంబ్లీలో కడుగు పెట్టా. నన్ను ఆపటం నీ వల్ల ఏమవుతురా? ఎలక్షన్లు అన్నావు, నామినేషన్లు అన్నావు, ఏమైంది? ఒక్కడూ ముందుకు రాలేదు. ఇది నా 7వ ఏకగ్రీవ ఎన్నిక. ఎవడూ తిరిగి రాయలేని చరిత్ర. అన్నా శర్మాజీ ఫోన్. హలో శర్మాజీ, అడ్వాన్స్ భేజో, కామ్ హో జాయేగా. అక్కడ కోట్లలో డీల్, ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక, రెండు ఒకేసారి జరిగాయి. అభి బోల్ రే ముझे కంగ్రాచులేషన్స్. राजप्पा जी, एक ही नॉमिनेशन डाला तो एकग्रीवम होता है, 2 डाले तो कैसा होता है? उधर देखो जी. ఆల్రెడీ ఒక నామినేషన్ పడిపోయింది, మీది రెండోది. అభి బోలుంగా సబ్కో కంగ్రాచులేషన్స్. అయినా మీ ఇద్దరిలో ఎవరైనా గెలవండి, నాకు అనవసరం. నాకు ఎలక్షన్స్ జరగటమే ముఖ్యం. వెనక ముందు చూసుకోకుండా నాకే ఎదురుస్తున్నావు. జింక ఎంత పరిగెత్తినా పులి పంజాకి దొరకనంత వరకే. సేమ్ కండిషన్ అప్లై. నా పంజాకి నువ్వు దొరికినంత వరకే. పులి జింక తొక్క తోలన్నావంటే బొక్కలేసి తొక్కించేస్తా నాకు కూడా. నారాయణ మూర్తి గారు, నీ పేరేంట్రా? నీ పేరేంటి? అయితే ఏడుగులా గొప్ప. కలెక్టర్ మీద చేస్తే గవర్నమెంట్ మీద చేస్తే
చల్. నమస్తే రాఘవయ్య గారు. నమస్కారం. సార్ నమస్తే సార్. ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం నామినేషన్ పడింది. ఈ సంతోషంలో మన ఊర్లో జాతర జరిపిస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. ఏ రావచ్చుగా. నామినేషన్ వేసిన రోజే కలెక్టర్ పై గుర్తు తెలియని దుండగుల దాడి. అది రాజప్ప పనే అనుకుంటున్న జనం. కలెక్టర్ కు ఎటువంటి గాయాలు కాలేదని గుంటూరు జిల్లా కలెక్టరేట్ ధృవీకరించింది. అయితే కలెక్టర్ పై దాడిని ఐఏఎస్ల సంఘం తీవ్రంగా ఖండించింది. జాతరలో కొత్త కలెక్టర్ విలయ తాండవం. చూసావుగా, ఒక పట్ల లేదు రాజప్ప. ఇప్పుడు చీమ చిటుకమంటే కూడా అందరికి తెలిసిపోతుంది. బెడ్రూమ్ ముచ్చట్లు కూడా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ నీకు ఆపోజిట్ గా క్యాండిడేట్ ని పెట్టదు. అంతెందుకు, అధికార పార్టీ అయినా మేమే పెట్టలేదు, మేం పెట్టాం కూడా. నీ మీద మాకున్న మర్యాద అలాంటిది. కానీ సమస్య ఏంటంటే ఆ పిల్ల, అదే రాఘవయ్య మనవరాలు వైజాగ్ వెళ్ళి ఇష్యూని కోర్టు వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇవన్నీ చూసి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది అనుకో, నీ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం. ఒక్కసారి కోర్టు ఎంటర్ అయితే నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. పైగా ఎలక్షన్ టైం, మనకే పవర్ ఉండదు. ఏ ఎలక్షన్లు జరిగితే నువ్వు ఓడిపోతావని నీకేమైనా భయమా? ఆయన నిన్ను కాదని మాచర్లలో ఎవడు ఓటు వేస్తాడు చెప్పు. నా మాట విని ఈసారి ఎలక్షన్లు జరగని. నేను నీ మంచికే చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు చెప్పినట్టే చేశా. రాజప్ప ఎలక్షన్లకి ఒప్పుకున్నట్టే. అది చాలు సార్, మిగతా అది నేను చూసుకుంటాను. ఎన్నేళ్ళు మేము ఎవరు అధికారంలో ఉన్నా వాడి అరాచకాల్ని ఆపలేకపోయాం. కానీ నిన్ను చూస్తే ఆపగలనే నమ్మకం కలుగుతుంది. ఏది ఏమైనా అక్కడ ఎలక్షన్లు జరగాలి. దానికి నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఆ సీఎం చెప్పాడు, నువ్వు తలుపుకుని చేస్తావా? ఆ రోజు నువ్వు కొట్టావు, నా మీద ఎగిరావు. ఇప్పుడు ఏమైంది నీ 30 ఏళ్ల పరువు? ఎప్పుడు లేని ఎలక్షన్ ఇప్పుడేంటి? కోర్టులకి జడ్జిలకి భయపడి వదిలేస్తే రేపు 10 మంది పోటీ చేస్తారు. నా టర్మ్ వచ్చినప్పుడు నేను అయ్యా బాబుని అడ్డమైన కొడుకులందరికీ ఓట్లు అడుకోవాలా? రౌడీజం వేరు, రాజకీయం వేరు. రాజకీయం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలో తెలిసి ఉండాలి. ఈ ఒక్కసారి సీఎం చెప్పింది నమ్ముదాం. తేడా వస్తే మన పద్ధతి మనకుందిగా. ఎక్కడికో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, ప్రచారానికి. ఎందుకు? ప్రచారం చేస్తేనే కదా జనాలు ఓట్లు వేసేది. ఒరే రాములు ఇట్రారు. అయ్యగారు, వీళ్ళు ప్రచారానికి వెళ్తున్నారంట. నువ్వు వీళ్ళకి ఓటేస్తావా? అమ్మో, వీళ్ళకి నేను ఓటేయను. వీళ్ళకి ఓటేస్తే రాజప్ప నన్ను చంపేస్తాడు. అది వెళ్ళి పని చూసుకో. అలాగనే. వీడే కాదు, ఈ ఊళ్ళో ఎవడో మీకు ఓటేయడు. ప్రచారానికి వెళ్తున్నారంట. ప్రచారం. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. కలెక్టర్ గా నేనే నామినేషన్ వేయమంటే ఒక్కడ రాలేదు. మీరు వెళ్ళి ఓటేయమంటే ఓటేస్తారా? అమ్మయ్యా, ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకున్నావు బాబు. ఒరే నరేందర్, మొత్తానికి మీ వాడు మన దారికి వచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు ఓట్లు పడాలంటే ప్రచారం చేయాల్సింది జనాల్లో కాదు, మరెక్కడ? రాజప్ప ఇంట్లో. ఒరే నరేందర్, చెప్పరా సురేందర్. ఆ గోడ మీద నీకేం కనిపిస్తుంది? పోయిన వాళ్ళు 2 ఫోటోలు. మరి నాకేంట్రా 4 కనిపిస్తున్నాయి? డిస్కషన్ ఏంటి? నన్ను ఇన్వాల్వ్ చేయరా? 5. రాజ్యానికి రాజీ ముఖ్యం, కానీ జనం లేకుండా ఏ రాజు రాజ్యాన్ని ఏలలేడు.
రాజుకి బలం జనం అవ్వాలి కానీ జనం భయం రాజు అవ్వకూడదు. హాయ్ బ్రో, హవ్ ఆర్ యూ? లాంగ్ టైమా? అసలు విషయం ఏంటంటే రాఘవయ్య గారు, రండి సార్, కూర్చోండి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరినొకరు కలుసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్. ఈ ఫార్మాలిటీస్ గుర్తు చేద్దామని వీళ్ళని రమ్మన్నాను. ఏంటి రివెంజా? రివెంజా బ్రో? మళ్ళీ మనమాట. నీకు 35 ఉంటాయా? సరే 35 వేసుకో. 35 ఏళ్ల కుర్రాన్ని కొట్టినోడిని ముసలోడివి నిన్ను కొట్టడం నాకేం పెద్ద లెక్క కాదు. ఇక్కడ రివెంజ్లు ఏం లేవు సార్, ఎలక్షన్స్ మాత్రమే. రాఘవయ్య గారు, మీ తోట అభ్యర్థికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ప్రచారం మొదలెట్టేయండి. రేయ్, నాకెవ్వడి ఆల్ ది బెస్ట్ అక్కర్లేదు. ఇదిగో మీరు మళ్ళీ ఇగోకపోతున్నారు సార్. మీ ప్రచారం మీది, ఆయన ప్రచారం అయింది. ఆయన ఇంట్లో 4 ఓట్లు మీకేస్తారు, మీ ఇంట్లో 10 ఓట్లు ఆయనకి వేయండి. ఫ్రెండ్లీ ఎలక్షన్ సార్. అయినా మీ సీనియారిటీ ముందు ఆయన ఎంత సార్? ఎలక్షన్లు అంటే మీకేమన్నా భయమా సార్? చేసుకోండి, ప్రచారాలు చేసుకోండి, మీటింగులు పెట్టుకోండి. ఓటు మాట వింటేనే ఇక్కడ జనాలకి వణుకు పుడుతుంది. నన్ను కాదని ఈ నియోజకవర్గంలో ఎవడో ఓటు వేయడం. మరి ఇంకేంటి సార్, మీ ధైర్యం మీది, ఆయన ప్రయత్నం అయింది. 30 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు జరుగుతున్నాయి. పేరుకు మాత్రం ఎలక్షన్లో. ఏది ఏమైనా గెలుపు నాదే. ఎవరు కాదన్నారు? మీరే గెలవండి సార్. గెలుపడం గురించి కాదు సార్, ఎలక్షన్స్ జరగటం నాకు ముఖ్యం. రాఘవయ్య గారు, మీరు మొదలు పెట్టండి. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. రాఘవయ్య గారు, కంగ్రాట్స్ అండి. మీ కాగడా గుర్తును ఆయన వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేశాడు. ఇక మీకు తిరిగే లేదండి. పదండి, మీరు సూపర్ సార్. పదండి పదండి పదండి. సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు, ఫ్యామిలీ మ్యాటర్. ఇందాకటి నుంచి మీ వాడు కసికసిగా చూస్తున్నాడు, వేసేద్దామని. వాడికి పెళ్లి చేసేయండి సార్, ప్లీజ్ సార్. ఆ కళ్ళల్లో కసి అబ్బా తట్టుకోలేకపోతున్నాను సార్. ఓకే బ్రో, నువ్వు ప్రయత్నాల్లో ఉండు, సరేనా? ఆ కళ్ళల్లో కామం కట్టలు కట్టలుగా కారిపోతుంది బ్రో. సార్, ఒకసారి పెన్ ఇస్తారా? తర్వాత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ప్రచారాలు చేసుకోండి, మీటింగ్లు పెట్టుకోండి. కొత్తగా వచ్చిన కలెక్టర్ బాగా పనిచేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్. రాజప్ప ఏంటి ఎలక్షన్ పెట్టుకోమంటున్నాడు? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? అదేంటి రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడంటమ్మా. రాజప్ప నోట్లోనండి ఎలక్షన్ అనే మాట వచ్చిందంటే మా చర్లకు మంచి రోజులు వచ్చినట్టే. అన్న చెప్పింది ఏంటి, అక్కడ మనం చూస్తుంది ఏంటి? ఇది చూస్తే ఎవరికైనా ఓటేయాలనిపిస్తుంది. ఏంటి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ ఇలా వచ్చారు? మొదటిసారి మన మాచర్లకు ఎలక్షన్లు వస్తాయన్న నమ్మకం వచ్చింది రాఘవయ్య గారు. అంతా కలెక్టర్ గారి వల్లే. మీరు చాలా గట్టివారు రాఘవయ్య గారు. రాజప్పకే ఎదురు తిరిగి నిలబడ్డారు. ఈ రోజు నుంచి మీ పోరాటంలో మేమందరం కలిసి వస్తాం రాఘవయ్య గారు. చాలా సంతోషం. ఒరే నరేందర్, చెప్పురా సురేందర్. ఏది ఏమైనా మీ ఓడు గట్టాడు. చచ్చిన పావులో కూడా చలనం తెప్పించాడు. ఆ జనమేంది,
ఈ ప్రచారం ఏంటి? నేను కల్లో కూడా ఊహించలేదురా. అరే నరేందర్, చెప్పరా సురేందర్. పిలిచింది ఇక్కడ. హే గుంతలక్కడి. ఏంట్రా గురునాథం? ఈయన గ్రహం బిల్లు, ఈయన కాలింగ్ బిల్లు. సురేందర్ నరేందర్ అనుకుంటున్నా. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవడు కక్కలేదు ఇక్కడ. ఏమైందయ్యా? నీ కొడుకు కొట్టాడని సారి కోసం వస్తే ఆ సారీ చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ రోజు ఎలాగైనా వాడితో సారీ చెప్పించుకుంటా, లేకపోతే రేపు పొద్దున కల్లా ఈ ఊరదిలి మా ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. బంగారు హుండిని చిల్లర కోసం వాడుతున్నారు సురేందర్ నరేందర్. ఇక్కడ ముఖద్రగ సికందర్, శంషేర్, బ్రహ్మాస్త్ర. పిచ్చిన కొడుకు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం సార్. చంపింది ఎవరో తెలుసు కదా, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏంటి? సాక్ష్యం సార్. ఇంతమంది ముందు చంపితే సాక్ష్యం అంటావేంటి? సార్ ఇక్కడ ఇవన్నీ మామూలే సార్. వాళ్ళకి అగెనిస్ట్ ఎవరు కంప్లైంట్ ఎవరు, సాక్ష్యము చెప్పరు. పోనీ మీరు చెప్పారని కేసు ఫైల్ చేస్తే ఎలా ప్రూవ్ చేస్తాం సార్? వీళ్ళని నమ్మా. బాడీ పోస్ట్ మార్టంకి పంపించండి. ఆయన నాకు 10 రోజుల పరిచయం, కానీ నా కళ్ళ ముందు ఇంకా కదులుతున్నాడు. ఆయన జీవితాంతం నీ దగ్గరే పనిచేశాడు. అలాంటి వ్యక్తిని నీ కళ్ళ ముందే చంపేస్తే నీలో కొంచెం కూడా కదలిక లేదు. ఆ వీరగాడి ఆవేశం ఈ రోజు నీ ఆఫీస్లోకి వచ్చింది, రేపు నీ లైఫ్లోకి వస్తుంది. నీ కళ్ళ ముందే నీ భార్యకో బిడ్డకో ఇలాగే జరుగుద్ది. అప్పుడు కూడా ఇలాగే చూస్తా ఉంటావా? ఇన్ని రోజులు నీలో ధైర్యం లేదనుకున్నాను, కానీ నీలో మనిషి లేడు. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు సార్? పంపించండి. నమస్తే సార్, నా పేరు రవీందర్. మాచర్ల ఎంఆర్ఓ ఆఫీసులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సార్. మూర్తి గారే నన్ను ఈ జాబ్లో పెట్టించారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. సార్ నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది సార్. వీళ్ళకి అగేన్స్ట్ గా కంప్లైంట్ ఇవ్వరు, సాక్ష్యం చెప్పరన్నావుగా, ఇదిగో సాక్ష్యం. వాడు బయట ఉండడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. దిస్ ఇస్ మై ఆర్డర్. సార్ రాయ్, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. రాయ్.
వస్తాను రా. హలో బాబాయ్, తప్పకుండా వస్తాను బాబాయ్. అలాగే మామయ్య, ఈరోజు నైటే బయలుదేరుతున్నాం. రాఘవయ్యకి బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు, యూత్ లో కలెక్టర్ ఫాలోయింగ్ దెబ్బకి కదలబోతున్న రాజకీయ పీఠాలు. సార్, మేమందరం డిఫరెంట్ లొకేషన్స్లో జాబ్ చేసుకుంటున్న వాళ్ళం. ప్రతిసారి పండగలకి మాత్రమే కలిసేవాళ్ళం, కానీ ఈసారి మా ఫ్యూచర్ కోసం కలిసాను సార్. మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. ఎలక్షన్స్ బాగా జరగాలంటే ఏం చేయాలి సార్? చూపుడు వేలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్. ఓట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్. ఓటు మీ హక్కు, ఓటు మీ బాధ్యత అంటున్న కలెక్టర్. పోలింగ్ బూత్లో రెడ్ కార్పెట్ వేయండి. ఎందుకు సార్? గెలిచిన వాళ్ళకి కాదు, గెలిపించే వాళ్ళకి వేయండి. అన్నా, తెల్లారితే ఎలక్షన్లో ఆ కలెక్టర్ అన్నంత పని చేశాడు. జనాల్లో ధైర్యాన్ని నింపాడు. ఎక్కడెక్కడో ఉన్న ఓటర్లందరినీ ఊర్లోకి రప్పించాడు. ఇంకా లాభం లేదన్నా. రాజప్ప అంటే ఏంటో చూపించాల్సిందే. అన్ని బూతుల్లో సెక్యూరిటీ పెంచండి. ఓకే సార్. హలో సార్, రాజప్ప ఎలక్షన్ జరగకుండా ఏదో ప్లాన్ చేస్తున్నాడు సార్. నిన్ను తక్కువ అంచనా వేశాను. ఊర్లో జనాలనే కాదు, నా మనిషిని కూడా మార్చేశావు. 30 ఏళ్లుగా నేను పెట్టిన భయానికి 30 ఏళ్ల కుర్రాడికి సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఇంకో 30 ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను. ఈ రాజప్ప బతుకున్నంత కాలం మా చెర్లలో ఓటు పడదు. ఓటు పడిందంటే రాజప్ప చచ్చినట్టే. నిన్ను నమ్ముకున్న వాళ్ళను వదలను. నీ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని చంపుతా. నువ్వు వాళ్ళకిచ్చిన హోపు చంపుతా. హలో స్వాతి, ఎక్కడున్నావు? దుర్గానగర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఏమైంది? తాత ఇక్కడ. నాతోనే ఉన్నారు. సరే, మీరు అక్కడే ఉండండి. పోలీస్ ఫోర్స్ పంపిస్తున్నా. హలో సిద్ధు. హలో సార్, వీర తప్పించుకున్నాడంట. ఏరా, బాగా టెన్షన్ పడుతున్నావా? అయినా రాఘవైన చంపుతానని ఎలా అనుకున్నావురా? 30 ఏళ్ల ముందు ఇదే పని చేశా. మళ్ళీ అదే చేస్తే జనాల్లో భయం కాదు, సానుభూతి వస్తుంది. అయినా ఆల్రెడీ నీకు క్లూ ఇచ్చా. నీకే అర్థం కావట్లేదు. నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా. నేను నమ్మిన వాళ్ళని చంపేస్తా. నువ్వు ఇచ్చిన హోప్ను చంపేస్తా. హోప్ యు అండర్స్టాండ్. ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతోంది. మెసేజ్ ఏంటి? అదే సార్, మన కుర్రాళ్ళు జనరల్గా ఫార్వర్డ్ చేసే మెసేజ్. ఓట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్. నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా. నిన్ను నమ్మిన వాళ్ళని చంపేస్తా. హోప్ యు అండర్స్టాండ్. మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. షిట్. చూపుడు వేలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్.
చేస్తావురా? Vote for change, vote for future. మా ఫ్యూచర్ కోసం కలిసాను సార్. ఎలక్షన్స్ బాగా జరగాలంటే ఏం చేయాలి సార్? ఊరికి దూరంగా ఉన్నా ఎప్పుడన్నా వస్తామన్న ఆశ ఉండేది. ముప్పై ఏళ్ల క్రితం ఇదే జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మండలానికి ఒక్కరు చొప్పున నియోజకవర్గం మొత్తం వలకాటు చేశారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ల కోసం 50 ఏళ్లు తోడుగా ఉండాల్సిన బిడ్డల్ని పోగొట్టుకున్నారు. మా బతుకులు ఇంతే. జరిగింది చాలు, ఇంకా ఆపే. బ్రతకటానికి ప్రాణం ఉంటే చాలు. ఈ చావులు చూశాక ఎవ్వడూ ఓటేయడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. పని పాట లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టుంది. ఆడి పెట్టిన భయానికి ఆడు వచ్చి ఓటేస్తాడా? ఒక్కడొచ్చి ఓటేయడు. 3 గంటలు గడిచిందంటే మనం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఒక్కడు కూడా రాడు. ఏంటయ్యా ఎలా వచ్చావు? ఓటేయడానికి వచ్చాను. ఓటేస్తే పోతాం. రాజప్ప పని అయిపోయింది, ఓటేస్తా. ఏంటి పెద్ద ఎటొచ్చా? ఓటేయడానికి వచ్చాను సార్. ఓటేస్తే పోతావు. కలెక్టర్ రాజప్పను కొట్టి తీసుకెళ్తున్నాడు. నాకేంటి భయం?
ఏరా నామినేషన్స్ అన్నావు, ఎలక్షన్స్ అన్నావు, ఓట్లు వేయిస్తానన్నావు, వేపిస్తున్నావా? ఏరా కలెక్టరో, ఓట్లు వేసేద్దామా? మమ్మల్ని ఏమంటావా లేక సచ్చిన కుర్రాల శవాలతో ఎంచుకుంటావా? నువ్వెంత కొట్టినా ఏం చేసినా మేం పెట్టిన భయం జనాల్లో పోదు. నేను రాజప్ప కొడుకుని. ఆయన రూపురేఖలే కాదు, రాజకీయం కూడా అచ్చుగుద్దేలా చేస్తా. మేం పెట్టిన భయం ఉన్నంత కాలం మాచర్లలో ఒక్క ఓటు కూడా పడదు. ఈ సిచ్యువేషన్ లో నిన్ను ఇక్కడే చంపేయాలరా. కానీ నువ్వు చెప్పింది విన్నాక డైరెక్టర్ సిద్ధార్థని మాట్లాడుతున్నా. మాచర్లలో ఓటింగ్ మొదలైంది. మీ కొంపలో కూడా ఓటర్లు ఉంటే ధైర్యంగా వచ్చి ఓటేయండి. రాజప్పని కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొచ్చా. నువ్వు పెట్టిన భయాన్ని నీతోనే పోగొట్టా. నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో వీడెందుకున్నాడో తెలుసా? నువ్వు కంటెస్ట్వి. నిన్ను కొట్టినా చంపినా ఎలక్షన్స్ ఆగిపోతాయి. నాకు కావాల్సిన ఎలక్షన్స్ జరగడమే. అయినా నీకు ముందే చెప్పాను కదరా, నువ్వే గెలవమని. జనాన్ని ఓట్లాడి గెలవడం మానేసి జనాల చావుతో ఏంటో రాజకీయం. ఏంటో అన్నావు? రాజప్ప బతుకున్నంత వరకు మాచర్లలో ఓటు పడదా? ఓటు పడింది, పోలింగ్ కూడా అయిపోయింది. రిజల్ట్ ఏంటో నీకు తెలుసు. జనం మెచ్చిన వాడే నాయకుడు. డిపాజిట్లు గల్లంతైన రాజప్ప 30 ఏళ్ల తర్వాత మాచర్లలో బంపర్ మెజారిటీతో గెలిచిన రాఘవయ్య